కూటమి ప్రభుత్వం గెలవడానికి ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. ఆ దిశగా మరి వార్డులో ఉన్న ప్రెసిడెంట్లు ఎలా కష్టపడ్డారు, ఎన్ని ఎదుర్కొన్నారు, ఎలా గెలుచుకున్నారు అడిగి తెలుసుకోవాలంటే 25వ వార్డు ప్రెసిడెంట్ అయిన గల్లా వెంకటేశ్వర గారి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే. అసలు ఏంటి లోకల్ రాజకీయాలు? రాజకీయం ఉండదు, లోకల్ నాయకులే ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ లోకల్ నాయకులు అంటే? ఇంపార్టెంట్ అంటే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎన్నో బెదిరింపులే గాని, మా పార్టీలోకి రమ్మనే గాని ఇలాంటి ఏమైనా కాల్స్ వచ్చినాయా? వచ్చాయి. మరి 6.5 కోట్లు సంబంధించి వాళ్ళకి ఆ తల్లికి వందనం అకౌంట్ పడిన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళకి తెలుసా? తెలీదండి. మరి మీరు చెప్పట్లేదు. వాడు ప్రజలకు మంచి చేయలేదేమో చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ప్రజలకు మంచి చేయట్లేదు, ఇది కరెక్ట్ కాదనేమో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ పోరాటాన్ని ఏ రకంగా తీసుకోవాలి? గుమ్మడికాయ దొంగ భుజాలు దొరికినట్టు 24 కూడా మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యుంటే 100% అవడం అని మాకు నమ్మకం. అయ్యి ఉంటే రాష్ట్రం మొత్తం శూన్యమైపోయింది. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ అందరూ నువ్వా నేనా, నాది నాది అంటే ఇది కూటమి ప్రభుత్వం. మరి ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో మరి లోకల్ నాయకుల పరిస్థితి ఏమంటారు? ఒక్కొక్కళ్ళని కూటమి నాయకత్వానికి ఇంకొకటి, మీ వార్డ్ లో గత ప్రభుత్వం అంటే ఇప్పుడు కల్తీ మద్యం అనేది అయితే బాగా అప్పట్లో చనిపోయారు అనేది ప్రచారం నడిచింది కదా. మరి మీ వార్డ్ లో డోర్ టు డోర్ మీరు గమనించినట్టు అయితే కల్తీ మద్యం తాగి మీ వార్డ్ లో ఎవరైనా చనిపోయారా? చాలా మంది ఆరోగ్యం కోల్పోయారండి. ఎమ్మెల్యే సంతకం ఉంటేనే అది అక్కడ మున్సిపల్ ఆఫీస్ లో తీసుకుంటారన్న మాట ఎందుకు వస్తుంది? అంటే గతంలో వైసీపీ ఇచ్చిన కాంట్రాక్ట్ రోడ్లే ఇప్పుడు టీడీపీ పూర్తి చేస్తుంది అంటున్నారు, ఎందుకు? అందరికి నమస్కారం. ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోయే ముందు ప్రతి రాజకీయ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలిచారు అని అంటే గనక లోకల్ రాజకీయం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి వార్డ్ లో లోకల్లో ఉన్న ఆ కమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కమ్యూనిటీ రాజకీయాలు, వార్డు రాజకీయాలు ఇవన్నీ కలిస్తేనే వార్డు లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయి కలిపితేనే ఈ రోజు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిలబడేది ఉంది. మరి మొన్న కూటమి ప్రభుత్వం గెలవడానికి ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. ఆ దిశగా మరి వార్డులో ఉన్న ప్రెసిడెంట్లు ఎలా కష్టపడ్డారు, ఎన్ని ఎదుర్కొన్నారు, అప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనాయి, అయినా సరే ఈరున్న కూటమి ప్రభుత్వాన్ని మరి ఎమ్మెల్యే గల్లా మాధవి గారిని బీసీ నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్న మాధవి గారిని ఎలా గెలుచుకున్నారు అడిగి తెలుసుకోవాలంటే 25వ వార్డు ప్రెసిడెంట్ అయిన గల్లా వెంకటేశ్వర గారి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. లోకల్ రాజకీయాలు అది లేనిదే రాజకీయం లేదు. సో ఏంటి లోకల్ రాజకీయాలు? రాజకీయం ఉండదు, లోకల్ నాయకులే ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ లోకల్ నాయకులు అంటే? ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలండి. ఎందుకనంటే లోకల్ ఉన్న గ్రౌండ్ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, గ్రౌండ్ స్థాయిలో ఉన్న ఇబ్బందులు కానీ పబ్లిక్ లో దగ్గరగా రీచ్ అయ్యేది కానీ లోకల్ లీడర్స్ ఏనండి. లోకల్ ఒక నాయకత్వం కావచ్చు, కార్యకర్త కావచ్చు, అందరినీ సమయం చేసుకోగలిగేది ఒక వార్డులో ఉన్న ఒక నాయకుడు. కాబట్టి లోకల్ నాయకత్వం కూడా చాలా వరకు ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక వార్డ్ లో మీరు ఉన్నారు, కానీ ఇక వార్డ్ లో మీకే ప్రతి ఇంట్లో వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పి ఆ ఓటింగ్ అని మీరు ఎలా గ్యాదర్ చేస్తారు? మీ కష్టం ఏంటి? అంటే ఓటింగ్ గ్యాదర్ చేయడం అంటే విలేజ్ రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి, టౌన్ రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి. టౌన్ రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే ఈ రోజు ఈ గడ్డీలో ఉన్న వ్యక్తులు మళ్ళీ ఒక నెల తర్వాత ఇక్కడ ఉండకపోవచ్చు, ఇంకో గల్లీకి వెళ్ళొచ్చు, అటు మారుతా ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు మనం ఒక బూత్ కన్వీనర్, మనకి తెలుగుదేశం పార్టీలో ఒక వ్యవస్థ ఉంది, క్లస్టరు, యూనిట్, బూత్ అని. బూత్ ఇన్ఛార్జీని పెట్టుకొని ఒక వార్డు ఇన్ఛార్జ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా మనం మానిటర్ చేసుకుంటా ఉన్నట్టయితే ఆ వార్డులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఎవరైనా తెలుస్తా ఉంటుంది. మనకి ఎప్పుడు గ్రౌండ్ స్థాయిలో ఉంటే మనకి ఎక్కువ తెలుస్తానికి అవకాశం. ఓకే, మీ మీద గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎన్నో బెదిరింపులే గాని, మా పార్టీలోకి రమ్మనే గాని ఇలాంటి ఏమైనా కాల్స్ వచ్చినాయా? వచ్చాయి. ఎందుకని? వాళ్ళ పార్టీకి రమ్మని ఆహ్వానించేవాళ్ళు, ఎందుకు? ఏదో బెదిరించేవాళ్ళు. వాళ్ళకి ఏదో లబ్ధిగా ఉంది. ఎందుకంటే మన ఇక్కడ నుంచి గట్టిగా పనిచేసే నాయకులు, గట్టిగా ఉన్న వాళ్ళు మన దాంట్లోకి రావాలి, వాళ్ళకి కావాలి, ఇది టీడీపీ లేకుండా చెయ్యాలి, లోకల్ గ్రౌండ్ లో గట్టిగా ఉన్న నాయకులందరూ నాకు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మనేవాళ్ళు. నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఉన్నా ఎప్పుడైనా టీడీపీలోనే ఉండాలి, ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతం, ఒకే జెండా, ఒకే నాయకుడు చంద్రబాబు నాయుడు. మెయిన్ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా
యాదవాస్ కమ్యూనిటీ చాలా ఎక్కువ మంది, మీకున్నంత బలగం అనేది ఎక్కడ లేదు అనేది పేరు. ఎస్. మరి ఆ కమ్యూనిటీ యాదవాస్ ఇప్పుడు మీకు ఈ వెస్ట్ లో చూసుకుంటే గల్లా మాధవి గారు కూడా బీసీ అవును. ఇచ్చింది. మరి మీకు ఆ కమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండబట్టేనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నా వైపుకు రండి అని అడగడం? కమ్యూనిటీ కావచ్చు, జనాలకు దగ్గరలో ఉండే నాయకత్వం, అంటే పబ్లిక్ కి జనాల దగ్గరగా ఉండే నాయకత్వం ఉన్న వ్యక్తుల్ని తీసుకోవడానికి వాళ్ళు ఆలోచిస్తారు. ఏ పార్టీ అయినా సరే వర్క్ చేసేవాళ్ళు, అంటే గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఎవరైతే చేస్తున్నారు, పబ్లిక్ దగ్గరగా ఎవరైతే ఉంటున్నారు, 10 ఓట్లు ఎవరైతే మనకి చేయగలరు అనే వ్యక్తి దానికోసం వాళ్ళు వేటాడుతూ ఉంటారు. దాంట్లో కొంతమంది సొంత దిగువంత వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. నా స్వభావం అయితే అది కాదు. నేను టీడీపీతోనే ఉంటాను, టీడీపీతోనే పనిచేస్తాను, టీడీపీలోనే ఉంటాను. అప్పుడు 25వ వార్డు వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్పొరేటర్ ఎవరు? కరుణ్ కుమార్ అండి. కరుణ్ కుమార్ అంటే యేసురత్నం గారు. మరి యేసురత్నం గారు మిస్సెస్ డెవలప్మెంట్ చేయలేదా? కార్పొరేటర్ కదా. డెవలప్ చేయలేదా అంటే చేయలేదని నేను చెప్పాలి. అంటే చేశారంటే ఎలాగా చేశారని కాదండి, వాళ్ళు చేసిన గ్రౌండ్ లోకి వెళ్ళలేదు. గ్రౌండ్ లోకి వెళ్ళడానికి వాళ్ళు ఫెయిల్ అయ్యారని నేను చెప్పాలి. ఎందుకంటే గ్రౌండ్ లో పబ్లిక్ తో ఎప్పుడు మనం మైకే ఉండాలి. మనం ఒక ఏరియాలో ఒక రోడ్డు వేస్తున్నాం, ఒక కాలువ వేస్తున్నాం అంటే ఆ రోడ్డు వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమందికి అది ఉపయోగపడుతుంది అనే దాన్ని మనం వేరు చేసుకొని అక్కడ ఏం చేయాలో దగ్గరుండి మన పర్యవేక్షణలో చూసి పబ్లిక్ అందరికి మేలు జరిగి చేయాలి తప్పితే మన ఏదో ఫోన్ చేసేసి ఇంట్లో కూర్చుంటే పనం. అంటే కార్పొరేటర్ గా గెలిచిన ఎవరైనా సరే గ్రౌండ్ లో గడప గడప తెలియాలంటారు. తెలియాలి. ఇప్పుడు అది అటు లేదు కాబట్టి ఇక్కడ మీరైతేనే మా పార్టీకి రేపు బలం అనేది మిమ్మల్ని పిలిచినట్టుంది. వాళ్ళు డెవలప్ చేశారా లేదని వాళ్ళు అడగాలి. మీరు డెవలప్మెంట్ చేసిన మీరు ఇందాకన్నారు, డెవలప్మెంట్ కాదు, గడప గడప ఇంట్లో ఏంటంటే గ్రౌండ్ వర్క్ తెలిసి ఉండాలి. ఏ గొడవ అయినా సరే పంచాయతీలో కూడా వెళ్ళాలి. ఫోన్ చేసి ప్రాజెక్ట్ చేసేస్తే ఓకే, అది కాదు విషయం. మనోభావాలు, వాళ్ళ గొడవలు, ఇష్యూస్ లోకల్ ఒక మెంబర్ లాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి గడప మీకు తెలియాలి. బయట 11ంటికి ప్రాబ్లం వస్తుంది. మన కోసం కష్టపడ్డారు, మన పార్టీ కోసం కష్టపడ్డారు, తిరిగారు, పనులు చేశారు. ఎక్కడో స్టేషన్ లో చిన్న ప్రాబ్లం వస్తుంది, 11ంటికి ఫోన్ చేస్తారు. మనం ఎక్కడ ఉండి ఫోన్ ఎత్తకుండా ఉంటే వాడు రేపు పొద్దున పక్కకి వెళ్ళిపోతాడు. అలా 1 by 1 మంది పక్కకి వెళ్తా ఉంటే మన క్యాడర్ ఎక్కడ ఉంటది? క్యాడర్ లో ఉండి ఎనీ టైం వాళ్ళతో కలిసి ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా పనిచేసేవాడే నాయకత్వంగా వహిస్తాడు. ప్రజానాయకులుగా ఉండాలి. ఉన్నప్పుడే ఆ పార్టీకి, ఆ నాయకత్వానికి, ఆ దానికి ఒక గుర్తింపు వస్తుంది. నేను అందుకే ఎటు అన్నట్ల అటు వర్క్ చేశారు, కానీ ప్రజల్లోకి మాత్రం డోర్ టు డోర్ ప్రతి మనిషికి పరిచయం మీకే, అందుకని మిమ్మల్ని పిలిచారు. కానీ ఎక్కడైనా వెళ్ళాలని అది నేను చెప్పలేనంటే వాళ్ళకి ప్రజల్లో ఉందా లేదనేది మీరు తెలుసుకోవాలి. ఎక్కడైనా అంటే మీకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి కదా? వచ్చాయండి. వస్తాయి. ఏమని వచ్చాయి? ఇంకా ఎన్ని బెదిరింపు కాల్స్ అంటే ఏమో వస్తాయి, వాళ్ళ పార్టీకి రమ్మని వస్తాయి. అప్పుడు ఏదో ప్రశాంత్ కిషోర్ టీమో ఎవరో ఉన్నారు, అప్పుడు ఫ్యాక్టరీ కూడా వచ్చారు, నా దగ్గరకు వచ్చారు. ఏమన్నారు? పార్టీకి రమ్మన్నారు, మీరు రాండి పార్టీ రాండి మాట్లాడారు. అంటే అది బెదిరింపా, రిక్వెస్ట్, కమాండ్, డిమాండ్? అది వాళ్ళది ఏదైనా కావచ్చు, అది బెదిరింపు కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు. నేనైతే నిర్దాక్ష్యంగా చెప్పాను. ఏమన్నారు? ఏమని అడిగారు? మీరు ఏమని అన్నారు? నేను ఈ పార్టీ సపోర్ట్ చేయమని అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు అప్పట్లో. నా దగ్గరికి ఇంకొకసారి రావద్దు, నా దగ్గర రావద్దు, మాట్లాడొద్దు. నాది ఒకటే జెండా, ఒకటే పార్టీ, ఒకే నాయకుడు, అంతే నాది. నా దగ్గర మాట్లాడొద్దు, అలాంటి మాటలు నా దగ్గర తీసుకురా, అక్కడ వెళ్ళిపోవడానికి చెప్పేశారు. ఎందుకంటే అప్పుడు చాలా మంది టీడీపీలో వాళ్ళు కూడా, కొంతమంది వైసీపీ 30 సంవత్సరాలు వైసీపీ వస్తుంది, ఇంకా అసలు టీడీపీ ప్రభుత్వం అయిపోయింది, బాబు గారు జైలుకాడలో, ఇదంతా ఏంటో రకరకాలుగా ఇలా పథకాల్లో ముందుకెళ్ళిపోతున్నాడు జగన్, అమ్మో పేరు ఇలా వచ్చేసిన టీడీపీ పని అయిపోయింది, మనం ఎట్టగా వెళ్ళిపోవాలని చాలా మంది వైసీపీకి వెళ్ళిపోయారు. మరి మీకెందుకు అలా అనిపించలేదు? అంటే మీరు బిజినెస్ ఉంది మీలా కదా, ఇప్పుడు మద్దాల గిరిధర్ టాపిక్ కాకపోయినా ఆయనది ఎలా అంటున్నారంటే బయట ఆయన బిజినెస్ దెబ్బ కొట్టి జగన్మోహన్ రెడ్డి అలా చేయబట్టి అప్పుడు పార్టీలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, మద్దాల గిరిధర్ మారి తప్పట్లేదు, మరి బిజినెస్ పోగొట్టుకోలేడు కదా. మరి అలా అవ్వలేదా? మీకు నష్టం జరగలేదా? జరగకూడదు. ఎందుకు ఉంటుంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఒక అరాచక గవర్నమెంట్ లో ఉండి అరాచకాన్ని ఎదుర్కొన్నప్పుడు నష్టం ఉంటది, కంపల్సరీగా ఉంటుంది. నష్టం ఉంటది, నష్టం ఉంటదండి. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాలో 1 year బిజినెస్ వెళ్ళిపోయింది. అట్లా అనుకోవటం బిజినెస్ పోయింది అనుకోవడం, పార్టీ ఎందుకు మార్చుకోవాలి? బెదిరింపులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అంటే మనిషి పుట్టిందాక చచ్చిందాక బెదిరింపులు వస్తూనే ఉంటాయి, గొడవలు అవుతూనే ఉంటాయి, తగాదాలు అవుతూనే ఉంటాయి, మన మీద రకరకాల బురదలతో అన్ని ఉంటాయి. మనకు అవన్నీ అనవసరం. మన పార్టీ, మన నాయకుడు ఎలా ఉన్నాడు, నిబద్ధతగా నిజాయితీగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిజాయితీ, నిబద్ధత గల పార్టీ, ఒక నీతి గల పార్టీ. ఆ పార్టీలో ఉండటమే, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీ సపోర్ట్ చేయాలి, పార్టీ కోసం బతకాలి అని సిద్ధాంతం. మరి మీకు ఎంత లాస్ అయిందో చెప్పగలరా? లాస్ కామన్ గా జరుగుతా అంటే మీరు తట్టుకోలేంత లాసా, కానీ సరేలే ఇంకేం చేద్దాం అన్నంత? అది ఇంకా లాసులు అనేది చెప్పుకోవడం కూడా
అది ఓకే. జరుగుతూ ఉంటాయండి. చిన్న చిన్న వాటికి ఇబ్బందులు పెట్టేవాళ్ళు, చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి అది దాన్ని ఆ కేసు ఈ కేసు ఇది చేసేవాళ్ళు. కేసులు కూడా. అంత దూరం దాకా వచ్చేది. నేను ఏంటంటే మేనేజ్ చేసి బిజినెస్ లాగా చూసానండి. బిజినెస్ రాజకీయం చూడలేదు. నన్ను రాజకీయ నాయకుడిగా ఇబ్బంది పెట్టారని అనుకోలేదు, ఒక రాజకీయ కార్యకర్తగా నన్ను ఇబ్బంది పెట్టారని అనుకోలేదు. బిజినెస్ గానే చూశాను. ఆ బిజినెస్ లో ఇబ్బంది పట్టారు, దాన్ని మనం ఏదో సాల్వ్ చేసుకుని బయటకు వెళ్ళిపోవాలి. ఆ విధంగా బయటకు వచ్చాను. పార్టీ గైడెన్స్ మాత్రం ఎక్కడ దాటలేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పార్టీ ఏదైతే నామ్స్ ఏదైతే ఇచ్చిందో ఈ ప్రోగ్రామ్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్ హైలైట్ గానే చేశాను. ఓకే, మిమ్మల్ని పార్టీ వాళ్ళు వైసీపీలు రమ్మని వెళ్ళలేదు, పార్టీ నమ్ముకునే ఉన్నారు. మరి ఎలక్షన్ టైంలో గల్లా మాధవి గారు మీ బీసీ సహోదరే, చెల్లెలు లాంటి వాళ్ళే, ఎలాంటి సపోర్ట్ చేయగలరు? ఎంత వరకు బ్రీఫ్ గా సపోర్ట్ చేయగలిగారు? ఏమని అడిగారు మిమ్మల్ని పార్టీ విషయంలో మాధవి గారు? గల్లా మాధవి గారు చెప్పాలంటే 20-30 సంవత్సరాలు సీనియారిటీతో ఉన్న నాయకురాలు కన్నా ఆమె మైండ్ చాలా మెచ్చుగల మైండ్, చాలా గొప్ప మైండ్, ఎందుకు చాలా ఆలోచించగల మైండ్. ఎందుకనంటే ఇప్పుడే కదా రాజకీయాల్లోకి వచ్చారు, ఆ మాట ఎందుకు అన్నారు అంటే మాధవి గారు ఇప్పుడే కదా రాజకీయాల్లోకి రావడం, అనుభవం కూడా లేదు అని చాలా మంది వ్యంగ్యంగా నవ్వుకోవడం, ఆవిడ స్టార్టింగ్ లో మేడం గారు అసలు మాట్లాడడం రాదనుకోవడం, డైరెక్ట్ గా క్వశ్చన్ చేయడం ఎన్నో జరిగినాయి కదా. మరి ఈ రోజు మీ నుంచి ఈ మాట రావడం నాకైతే కొంచెం ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు అందరూ ఆ రోజు ఏమన్నారు, భయభ్రాంతులుగా రజనీ గారంట, ఆపోజిట్ అంట, అవును. పెద్ద ఇదంట, అసలు వచ్చేసిందంట అని అనుకున్నారు. కానీ డే 1 నుంచి కూడా ఆమె మైనస్ గురించి ఎప్పుడు మాధవి గారు మాట్లాడలేదు. చూడండి, మీరు అది చూసుకోండి ఒకసారి. ఆమె లక్ష్యం ఏంటి, నా లక్ష్యం ఏంటి, నేను ఎలా వెళ్ళాలి అనే దానికి ఎత్తుకు పై ఎత్తేసుకుంటూ వెళ్ళిపోయింది. కానీ అక్కడ రజనీ గారి గురించి మాట్లాడలేదు, ఎక్కడ కూడా ఒకళ్ళ గురించి కించపరచడం కానీ ఇంకొకరి గురించి కానీ ఎత్తలేదు. ఆమె లక్ష్యం ఎలా ఛేదించాలనే ఉద్దేశంతో ఇన్ని బెదిరిపులు ఎక్కడ ఏది పట్టుకోకుండా ఆమె ఒక కాన్సెప్ట్ తో ముందుకెళ్ళి ఈ రోజు గుంటూరు జిల్లాలో లోకేష్ గారి తర్వాత మెజార్టీలో ఉన్న రెండో నెంబర్ 1 వ్యక్తి ఎవరంటే మాధవి గారు. అంత మెజార్టీతో గెలిపించుకున్నారు, కేడర్ మొత్తాన్ని ఏకదాటి చేశారు. ఆ రోజు ఉన్న దాంట్లో కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి సభ్యులు అప్పుడే కలిసాం. అందరిని కోఆర్డినేట్ చేయడం కూడా చాలా కష్టం. అలాంటి టైంలో కూడా ఎక్కడ ఎటువంటి వివాదాలు లేకుండా అందరి నాయకులు సమయం చేసుకొని ఆ రోజు అటుపక్క నుంచేమో ఒక అరాచక పరిపాలన నాయకులు ఎదుర్కొంటూ, ఇటుపక్క కూటమి సభ్యులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, కింద లోకల్ నాయకులు కొత్తగా వచ్చి అన్ని కూడా చాలా చాలా టాలెంట్ గా చేసి మెజార్టీ సాధించడానికి సాధ్యపడారు. మేము గ్రౌండ్ లో అప్పుడు ఒకసారి వాయిస్ లు కానీ 2 మీద వెళ్ళినప్పుడు కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు, అది రజనీ గారు అన్నారా లేదన్నది నాకు తెలియదు, ఎందుకు నేను వినలేదు చూడలేదు. ఎడం కాలు గోటితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కొట్టేసి నేను విన్ అవుతానన్నారు. ఎలా విన్ అవుతుందని మేము చూస్తాము, ఇది పక్కా టీడీపీ అడ్డా, ఎవరికి ఇవ్వం, ఇది టీడీపీ అడ్డా, ఇది చరిత్ర, ఇది మొత్తం ఉంది వాళ్ళమే అని ఛాలెంజ్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అది అయిన తర్వాత కూడా, ఓడిపోయిన తర్వాత కూడా వెళ్ళింది సరే, మరి కాలు గోటితో కొట్టిన మనిషి మరి చిలకలూరుపేటకే మళ్ళీ ఎందుకు వెళ్ళిందని క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా నేను ఎదురైతే నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి సవాల్లో మరి గల్లా మాధవి గారు మిమ్మల్ని సపోర్ట్ ఎలా కోరారు? 100% అండి, 100% పార్టీ కోసం. అంటే ఒక పశ్చిమ నియోజకవర్గంలో 100% కష్టపడే కార్యవర్గం ఉంది, కష్టపడే కార్యకర్తలు ఉన్నారు. పార్టీ అంటే ప్రాణం పెట్టే కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల్ని వాళ్ళ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళని ఎలా ఏ విధంగా మోటివేట్ చేయాలో ఆ విధంగా మోటివై చేసి ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చారు, ఎమ్మెల్యే గారు విజయం సాధించారు. ప్రతి ఒక్కరు కూడా ఒక అభయం ఇచ్చారు, నేనున్నాను, ఏ ఇబ్బంది లేదు, నేను చూసుకుంటే ఏదైనా మీకు ఇబ్బంది లేదని చెప్పేసి అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఎనీ టైం ఏ టైం ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేస్తారు. స్టిల్ ఈ రోజు కూడా అండి నాకు తెలిసి, అంటే మీరు అడిగారుగా చెప్తున్నాను, ఈ రోజు కూడా నాకు తెలిసి నేను 18 సంవత్సరాలు ఉన్నాను ఈ పార్టీలో. స్టార్టింగ్ లో కార్యకర్తలా ఉన్నాను, డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నాను, బూత్ కన్వీనర్ గా అన్నిటి చిన్న సాయం చేసుకుంటూ వచ్చాను. ఏ ఎమ్మెల్యే కూడా ఈ మా గల్లా మాధవి గారు మా అని ఎందుకు అంటారంటే అంత జనాలు దగ్గరగా అన్నాన్ని ఆప్యాయతంగా పలకరించే వ్యక్తి మన మాధవి గారు. ఎందుకంటే అందరినీ కలుపుకుంటూ ఈ రోజు కూడా 24 hours కష్టపడుతున్నారండి పార్టీ కోసం. 10 రోజు ప్రజల్లోనే ఉంటారు. మీరు గమనించారు చూడండి, ప్రతిరోజు ఏదో ప్రోగ్రామ్, అది వార్డులో ప్రోగ్రామ్ కావచ్చు, విజిట్ కావచ్చు, అధికారులు విజిట్ కావచ్చు, ఏదైనా పెళ్లి కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, దేనికైనా సరే ఎప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉండే నాయకురాలు ఎవరంటే గల్లా మాధవి. మరి అలాంటి నాయకురాలు దొరకడం మన అదృష్టం కదండి, పబ్లిక్ చేసుకున్న అదృష్టం అనుకోవాలి కదా. ఇప్పుడు స్కూటీ మీద ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ స్కూటీ మీద వచ్చేస్తుందంటే మేము 5ంటికి 6ంటికి మేడం గారు వస్తున్నారంటే 5ంటికి లేచి వెళ్ళిపోదాం అని అనుకుంటాం. మేము లేచేసరికి వచ్చేసి ఫీల్డ్ లో ఉంటుంది. సడన్ గా కార్ అయితే తెలుస్తుంది ప్రోటోకాల్ అని తెలిసి సడన్ గా వర్కులు జరుగుతుందో లేదని స్కూటీ మీద వెళ్ళి గమనిస్తున్నారట. మళ్ళీ ఎక్కడెక్కడైనా ప్రాబ్లం ఉంటే అంటే మనకి కొంచెం స్ట్రీట్ లోపల కార్లు వెళ్ళాం,
కొన్ని తెలియని ప్లేసెస్ ఎక్కడైనా వర్క్ అవ్వలేదని నోట్ చేసుకోవడం, మళ్ళీ అసలు ఎవరు లేకపోతే ఇక్కడ వర్క్ ఈ టైంకి అవుతుందా లేదా, ఇవన్నీ గ్యాదర్ చేస్తున్నారట. చాలా పర్ఫెక్ట్ అండి ఎమ్మెల్యే గారు, చాలా గొప్ప మనసు, చాలా మంచి మనసు. శత్రువుని కూడా చాలా నవ్వుతా పలకరించి చాలా మంచిగా మాట్లాడే వ్యక్తి ఎవరంటే నెంబర్ 1 అంటే. ఒక్క మాట విన్నాక చాలా మెచ్యూరిటీ తెలివైన వాళ్ళని అన్నారు. అది ఎందుకు ఆ మాట ఒక్క లైన్ లో? చాలా మెచ్యూరిటీ అంటే ఆ రోజు అంత టఫ్ గా ఉంది. అవును, అరాచకం బాబు గారిని అరెస్ట్ చేశారు, టీడీపీ రాదంటున్నారు, అరాచక పరిపాలన విపరీతంగా వేలకు వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు అవతల తీసుకొచ్చి అమాయేమి అనే వాళ్ళని ఒక రజని తీసుకొచ్చి పడేశారు. అలా తీసుకొచ్చింది అక్కడ కూడా ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఆవేదకి లోనవ్వకుండా, ఎక్కడ కూడా ఓపిక సహనం వసించకుండా చాలా తెలివిగా డీల్ చేసి, ఎక్కడ స్పీచ్ చూడండి ఎక్కడ కూడా మన పార్టీ ఏం చేసిద్ది, మేము వస్తే ఏం చేస్తాం, నా పరిస్థితి ఏంది అని చెప్పుకున్నారు తప్పితే ఒకరిని ఏదైనా ఫీల్డ్ లో తీసుకొచ్చి ఆమె గురించి చెప్పి ఆమె గురించి టైం వేస్ట్ చేసుకోలేదు. అందుకే మెచ్యూర్డ్ మైండ్ అన్నారు. ఓకే, అంటే గతంలో కూడా రజనీ గారిని బీట్ చేయడం అయితే చాలా కష్టం. ఇప్పుడు 100లో ఓట్లు వచ్చినా సరే మాధవికి ఓకే అన్న వార్త కూడా వినిపించింది అప్పుడు. అసలు ఆవిడెక్కడా ఈవిడెక్కడా అనేది కూడా కంపేర్ చేశారు. కానీ అందరూ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది ఒక మెసేజ్ ఎలా ఇచ్చారంటే, గల్లా మాధవి గారు తెలియకుండానే చాలా మంది తోపులు గొప్ప అనే వాళ్ళందరికీ అలా మాట్లాడకూడదు అనేది ఒక లైన్ ఇచ్చేసారు, అంతే నిరూపించారు. అవును, 100% నిరూపించారు, 100% వర్క్ చేస్తున్నారు. ఈ రోజు నా వార్డు తీసుకుందాం. నా వార్డులో మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 25వ వార్డు చాలా స్లమ్ ఏరియా. 25వ వార్డు అంటే చుట్టుకొండ దగ్గర నుంచి మిర్చి అండ్ సరౌండర్ లో ఉంటాం. అందరూ కూడా వలస వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఏరే ఊరు పల్లెటూరు నుంచి పనులకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరూ కూడా డైలీ వేసేది, డైలీ ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటేనే బతికే వాళ్ళు ఉంటారు. ఇంటి ముందు సరిగ్గా వాటర్ రావు, ఇంటి ముందు కాలం ఉండదు, రోడ్డు ఉండదు, వర్షం వస్తే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితి. అలాంటి వార్డు ఈ రోజు మీరు వచ్చి చూడండి ఒకసారి. ఎక్కడ కూడా ఫుల్ గా అన్ని రోడ్లు కాలువలు విపరీతంగా డెవలప్ చేశారు. మరి గతంలో ఉన్న గవర్నమెంట్ చేసిందంటే మరి ఇలా ఎన్ని చేస్తాం? గతంలో వైసీపీ ఇచ్చిన కాంట్రాక్ట్ రోడ్లే ఇప్పుడు టీడీపీ పూర్తి చేస్తుంది అంటున్నారు. ఎందుకు? గవర్నమెంట్ ఏందండి గతంలో వైఎస్ఆర్సీపీ శాంక్షన్ చేసిన రోడ్లే అవి, ఎలక్షన్ వచ్చేసింది, ఇప్పుడు ఆ శాంక్షన్ చేసిన టీడీపీ పూర్తి చేస్తుంది అని అంటున్నారు కదా కూటమి. అంటే ఇప్పుడు వైసీపీ వెళ్ళిపోతా ఉన్న టైంలో వాళ్ళు శాంక్షన్ చేపిస్తే ఇప్పుడు వెళ్ళిపోతుండేమో కాదు, శాంక్షన్ అయింది అప్పటికి. అది వీళ్ళు అడగాల్సిందండి పబ్లిక్ ని, మేము కొన్ని శాంక్షన్స్ పెట్టాము అప్పుడు దాకా మాకు అధికారం ఇవ్వండి అని. అది ఎలా కుదిరిద్దండి? నన్ను అవనివ్వండి, ఎలక్షన్ ముందు శాంక్షన్ అప్పటికి అయింది, అప్పుడు ఎలక్షన్ వస్తాను కాదు, ఆ టైం కల్లా ఇంకా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వైసీపీ కదా, ఇంకా అన్ని రోడ్లు కూడా అప్పుడు వేసేస్తా టైంకి ఇంకా కూటమి వచ్చింది. అప్పుడు అది శాంక్షన్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఆ వర్క్ మీరు చేస్తున్నారు, కానీ కూటమిలో ఓకే అవ్వలేదు రోడ్లు అని అంటున్నారు వైసీపీ నాయకులు. ఎన్ని వేస్ట్ మాటలు, ఎన్ని అబద్ధాలు. అప్పుడు శాంక్షన్ చేశారనేది మాటలో ఓకే, కౌన్సిల్ కొన్ని 2-3 వర్క్లు పెట్టండొచ్చు, ఏదైనా ఒక వార్డు 4-5 వర్క్లు పెట్టండొచ్చు. అది చేసే ఉద్దేశం మా ఎమ్మెల్యే గారికి లేకపోతే క్యాన్సిలేట్ అని చెప్పారంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిలేషన్ మళ్ళీ పెడతాం, పెద్ద పని కాదు కదా అది, పెట్టేస్తారు. అట్లా కాదు, మా ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏంటంటే మన నియోజకవర్గం డెవలప్ అవ్వాలా, పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని ఏ ఇబ్బందులు పడకూడదు, అక్కడ అన్ని బాగుండాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. అంటే ఎలక్ట్ గా తెలివిగా ఉన్నారు అని. తెలివి అనేది కదండి, ఇక్కడ అభివృద్ధి కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు అనే వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు. నేను ఏదో ఒకటి చెయ్యాలి, పబ్లిక్ నేను ఏదో చేయడం కోసం వచ్చాను, నేనేదో నా మార్క్ కోసం కాదు, 10 మందికి ఉపయోగపడాలి, మనం చేసినది ఉండాలనే ఉద్దేశంతో వచ్చారు. డెవలపింగే కావాలంటున్నారు. ఆ డెవలపింగ్ చేయడం కోసం నిత్యం ప్రజలు తిరిగి చూస్తున్నారు. మిగతా విషయాలు కూడా కరప్షన్ కూడా చెప్పేశారు, ఎవరికి ఎవరు ఇవ్వక్కర్లేదు, ఎవరైనా అంటే ఒకసారి కంప్లైంట్ కూడా చేశారంట మాధవి గారి ఆఫీస్ లో, మీతో పని చేయించుకోవడానికి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అని కూడా చెప్పారంట. లేదండి, తాట తీస్తారు ఆ విషయంలో మాత్రం. ఆ విషయంలో రామచంద్ర గారు గాని ఎమ్మెల్యే గారు గాని ఎవరైనా సరే మాత్రం ఆ కరెక్షన్ అనే విషయంలో తాట తీస్తారు, అసలు దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఎవరైనా కావచ్చు, అది డివిజన్ ప్రెసిడెంట్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, కార్యకర్త కావచ్చు, స్టాఫ్ కావచ్చు, దాంట్లో నో అసలు ఒప్పుకోరు. ఇప్పుడు మాధవి గారు కోపంగా మాట్లాడడం చూసారు, ఎందుకు నేను ఇంతవరకు కోపంగా చూడలేదు. ఎంతటి విషయం సరే శాంతంగా నిదానంగా చెబుతారు, మరి ఏ విషయం సరే తాట తీస్తారన్నారు కదా, సీరియస్ గా ఉంటారా? ఉంటారు, అవినీతిలో ఉంటారు. అవినీతి జరిగిందంటే, అవినీతి జరుగుతుందంటే మాత్రం సీరియస్ గా ఉంటారు, గట్టిగా మాట్లాడతారు, 100% ఒప్పుకోరు. అవినీతి దగ్గర మాత్రం అసలు ఒప్పుకోరండి, రాజీ పడే ప్రసక్తే లేదండి. ఎందుకు మొన్న చిన్న జరిగింది, అధికారులు జరిగింది, రైస్ మీద జరిగింది. ఎక్కడైనా సరే రైస్ గానే పబ్లిక్ అందరికి చేరకపోతే ఎంత స్థాయిలో వదిలిపెట్టని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ఏ విషయంలో అయినా ప్రతి వీక్ అధికారులను పిలుస్తారు. ఒక్కొక్క వీక్ ఒక డిపార్ట్మెంట్ పిలుస్తారు, కూర్చోబెడతారు, డివిజన్ ప్రెసిడెంట్ పిలుస్తారు, కూర్చోబెడతారు, రివ్యూ చేస్తారు, ఏం పనులు అయినాయి, ఏం అవ్వాలి, ఏం అవ్వాలని చూస్తారు. ఎప్పటికప్పుడు మీటింగ్లు ఉంటూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఉంటాయి. మళ్ళా ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్లు 26 మందిని కోఆర్డినేట్ చేసుకోరండి. డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చే వీళ్ళు వాళ్ళకి ఇస్తారు. ప్లస్ వాళ్ళు కాకుండా ఇంకా ఉంటారు, సెకండ్ క్యాడర్ నాయకులు ఉంటారు. ఇప్పుడు ఒక డివిజన్ ప్రెసిడెంట్ అండి, నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్ అనుకోండి, ఆ డివిజన్ ప్రెసిడెంట్ ఆశించే నాయకులు 4 ఉంటారు, వాళ్ళు 4 ఉంటారు. క్లస్టర్స్ చాలా మంది ఉంటారు, ఆశించే వాళ్ళు ఉంటారు. కానీ అన్ని పదవులు రావు, ఒకటే ఉంటది పదవి. కానీ వాళ్ళు 3 మనకి పనికిరారని కాదు, వాళ్ళ నాయకత్వం ఉంటది అక్కడ, వాళ్ళని కలుపుపోతారు, అందరి దగ్గర విషయాలు తీసుకుంటారు, వాళ్ళని కలుపుపోతారు. వాళ్ళకి కావాల్సిన వీళ్ళు వాళ్ళకి ఇస్తారు, మాకు కావాల్సిన వీళ్ళు మాకు ఇస్తారు. లేడీస్ ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు, పాపం వాళ్ళు కష్టపడారు బాబు గారు చేసినప్పుడు విపరీతంగా. మరి వాళ్ళతో రివ్యూ పెట్టుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేస్తారు. ఎక్కడా కోఆర్డినేషన్ లాభం లేకుండా చేస్తున్నారు. అంటే ఇప్పుడు 5 మీరు వార్డ్ లో ప్రెసిడెంట్ అని మీకు 3 తెలిసి ఉండొచ్చు, కానీ మిగతా 2 ఎవరికైనా తెలుసుంటాయి కదా, అందుకని వాళ్ళందరితో మాట్లాడతారు. అలా అని కాదు, తెలియదని కాదు, వార్డు ప్రెసిడెంట్ అన్ని తెలుస్తాయి చెప్పొచ్చు, ఎమ్మెల్యే గారికి అన్ని తెలుస్తాయి. ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటారు. రివ్యూ తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు వ్యవస్థ అనేది అందరు కష్టపడారు కదండి, అవును అనేది ఒక ప్రెసిడెంట్ కి ఇచ్చేయాలి, ప్రెసిడెంట్ కి ఇవ్వాలి, ప్లస్ కార్యవర్గానికి అందరికి కూడా ఎవరికి ఇచ్చేయాలి వాళ్ళకి ఇవ్వాలి, కాబట్టి అందరిని కోఆర్డినేట్ చేసుకుంటారు. ఎవరిని మిస్ చేయరు, అందరు కలుపుపోయే ఉద్దేశం కాదు అది మంచి నాయకత్వం అండి. అందరు కలుపుపోయే ఉద్దేశం అంటే ఏంటంటే, అందరు కలుపుపోయాం కాబట్టి 10 మంది మొత్తం ఉంటే, కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది ఉంటే కదా ఇల్లు బాగుంటది. ఆ ఉద్దేశంతో అందరూ ఉండాలి, మన కోసం అందరూ ఓట్లు వేసారు, అందరు కష్టపడ్డారు, ఎవరి స్థాయిలో వాళ్ళు అందరూ ఉండాలనే ఉద్దేశంతో మేడం గారు అలా. గల్లా మాధవి గారు తెలివైన వాళ్ళు, మెచ్యూరిటీ అంటే నేను ఎప్పుడు ఆమెను చూసినప్పుడు, అంటే ఎలక్షన్ టైంలో చూసినప్పుడు కూడా నేను నేర్చుకుంటున్నాను, ఎప్పుడే తెలుసుకుంటున్నాను అంటే ఇంకా నేర్చుకుంటానే ఉంటారు, ప్రతి చోట ఇదే అంటున్నారు కదా నేను చూస్తున్నా. కానీ మొన్న భాష్యంలో నిజంగా డీసీపీ సరిత మేడంకు రాని ఆలోచన ఆవిడకు వచ్చింది. ఇప్పుడు బాలికల దినోత్సవం అనగానే బాలికలు మొత్తాన్ని ఒక 4,000-5,000 మందిని పెట్టి భాష్యం రామకృష్ణ గారు ప్రోగ్రామ్ చేశారు. అవేర్నెస్, ఫోన్లు ఏంటి ఎలా చెడిపోతే, మగవాళ్ళు ఏంటి దీని మీద ఎలా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు, అలాగా మీరు ఎలా ఎడ్యుకేట్ అని చెప్తున్నారు. కానీ ఎవరికి రాని ఆలోచన ఎలా ఇచ్చారంటే, ప్రోగ్రామ్ బానే ఉంది కానీ మనం భజన చేసుకొని సపోర్ట్ చేసుకుని మనం చెప్పుకున్నట్టుంది, ఇది కాదు, ఇది ఎవరికి చెప్పాలి, ఆపోజిట్ జనరేట్ చెప్పాలి, అబ్బాయిలు ఉన్న చోటతే పెట్టాలి, ఇది మేము మాట్లాడాలి, తెలుస్తుంది. అసలు సరిత మేడమే అసలు ఇలా షాక్ అవుతూ క్లాప్స్ కొట్టి, పిల్లలు కూడా ఉన్న బాలికలు రామకృష్ణ గారితో షాక్ ఇలా చూస్తున్నారు. కౌంటర్ ఇలాంటి ఓపెన్ గా కూడా అన్నారండి, నాకు ఇది నచ్చలేదు, ఈ ప్రోగ్రామ్ ఇలాగా ఆపోజిట్ జనరేట్ పెడితే బాగుండేది, నా ఒపీనియన్ చెప్పేస్తున్నానని ఆవిడ ఎంత పొలైట్ గా, అంత నిదానంగా రిజెక్ట్ చేసేది, ఎంత ఎడ్యుకేట్ గా చెప్పడం అంటే బెత్తరిపోయాం. మీరు అన్నారు చూడండి, మాధవి గారు ఇంకా నేను నేర్చుకోవాలి, కొత్తగా వచ్చాను ఇప్పుడు కదా అన్నారన్నావు కదా, తెలివి కల్లోళ్ళు, మేధావులు ఆ మాటే అంటారు. అవును, ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటది ఎక్కడో, ఇంకా నేను నేర్చుకుంటానే ఉంటానని అంటారు. మూర్ఖులు, తెలివి లేని వాళ్ళు నాకు మొత్తం తెలుసు అంటారు. మొత్తం తెలుసు అబ్బా, వైసీపీ వాళ్ళు కొంతమంది అన్నది విన్నాను, నాకు అన్ని తెలుసు, నాకే తెలుసు అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మేధావులు, తెలివి కల్లోళ్ళు మా మేడం గారు అంటారు ఏమంటారంటే, ఇంకా తెలుసుకోవాలి అన్నప్పుడు కదా నువ్వు ఏదైనా చెప్పేది. నాకన్నీ తెలుసు అంటే నువ్వేం చెప్పవు కదా, నాకన్నీ తెలుసు అంటే నువ్వేం చెప్పవు. తెలుసుకోవాలి అన్నప్పుడు నువ్వు 10 చెప్తా, 10లో 1 ఉపయోగపడొచ్చు పబ్లిక్ కి, అది తెలివి కల్లంటే. అన్ని తెలుసు వాళ్ళకి, కానీ అనరా నాకు తెలుసు అని, ఇంకా తెలుసుకోవడానికి ఏమన్నా ట్రై చేస్తారు. ఎందుకని ఇంకా ఏం తెలుసుకుంటే 10 మందికి ఉపయోగపడతాం అని. ఈ 25వ వార్డు ఒకప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఎలా ఉంది? వైసీపీ గవర్నమెంట్ లో ఏముందంటే అంత శూన్యం, అవినీతి, పరిపాలన, అరాచకం కామన్ వినేస్తున్నాం. అసలు కళ్ళకి ఎలా ఉండేది? అంతా మురికివాడండి. ఎప్పుడు కూడా కనీసం పబ్లిక్ బయటకు వస్తే వర్షం పడితే బురదల్లో ఉండి నీళ్లు లేక తాగడానికి వాటర్ సరిగ్గా వచ్చాయి. మురికివాడంటే అక్కడ కమ్యూనిటీ ఎక్కువ ఎవరు ఉంటారు? అంటే మీ వార్డు కమ్యూనిటీ ఎక్కువ ఎవరు? మా వార్డు కమ్యూనిటీ అంటే వార్డులో అంటే అన్ని ఉన్నారండి, పర్సెంటేజ్ ఎక్కువ. అన్ని కమ్యూనిటీ అంటే ఎస్టీలు 2,000 ఉంటాయండి. ఆ తర్వాత బీసీ వచ్చేదానికి ఒక 5,000 దాకా ఉంటాయి. అన్ని కమ్యూనిటీ కలుపుకోండి. ఇక్కడ నుంచి రెడ్డిస్, చౌదరీస్ 500-600 అలా ఉంటాయి. మొత్తం కలిపి ఒక 6,000-7,000 పాపులారిటీ 9,000 దాకా ఉన్నారు. ఇంకా అందరు కలిపి బీసీ ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉండేది వైసీపీ గవర్నమెంట్ లో మీ అన్ని అప్పుడు రోడ్లు గానీ అన్ని గానీ డ్రైనేజీ గానీ కరెంట్ లో వోల్టేజ్ ఉండేది. కరెంటు లో వోల్టేజ్ సమస్య ఉండేది, పట్టించుకున్న వాళ్ళే కాదు. కరెంటు పోతే 3 గంటలు కూడా ఎవరు పట్టించుకున్న వాళ్ళు కాదు. ఇవాళ కరెంటు కోతలు లేవు,
అట్లా లేదు. నైట్ 12 గంటలకైనా వాళ్ళ వ్యవస్థ ఉంది, మాట్లాడుతున్నారు, కరెంట్ వస్తుంది. రోడ్లు అంటే రోడ్లు లేవు. ఇది ఎక్కడ అరాకొరా కొన్ని వేశారు, ఒకటో రెండో వేశారు. ఇది కూడా ఇది గెలిచిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత లాస్ట్ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం 2-3 కొన్ని సార్లు వేశారు, అన్ని వదిలేశారు. వదిలేసిన కాదు ఈ రోజు మేము తీసుకున్నాం, నేను కొన్ని వీడియోల తర్వాత పెడతాను. మనం కొన్ని సార్లు ఒక జోసఫ్ నగర్ కాలనీ ఉంది. జోసఫ్ నగర్ మేము ఎలక్షన్కి వెళ్తే ప్రాణం సరించింది. ఎందుకు? ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే మురికి రోడ్లు, మురికి కాలం, నీళ్ళు పడడానికి కూడా విపరీతమైన స్మెల్. ఆ దగ్గరలోనే కూర్చొని పిల్లలు వాళ్ళు కూర్చోవడం చూడటం చూసాం. అసలు మరీ ఘోరంగా ఉంది. మరి ఘోరంగా ఉంది. ఫోటోలు కూడా ఆఫ్టర్ బిఫోర్ 2 ఫోటోలు నేను దగ్గర చూపుతాను. ఈ రోజు ఆ జోసఫ్ నగర్ మొత్తం 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి మొత్తం రోడ్లు కాలువలు మొత్తం వేసేవాడిని. మొత్తం A to Z అంటే ఉండండి. అక్కడ నేను డోర్ టు డోర్ కార్యక్రమం బాబు గారు తీసుకొస్తే వెళ్ళాం. వెళ్తే హైదరాబాద్ అంట అమ్మాయి, హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇక్కడ అమ్మాయి ఇంజనీరింగ్ జాబ్ చేస్తారు, వాళ్ళు వచ్చారు ఇక్కడికి. మేము వెళ్ళి నమస్కారం అమ్మా, ఏంటమ్మా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏంటమ్మా ఏమైనా ఉంటే, కాదన్న అసలు ఈ కాలనీ మాది కాదు అనుకున్నానండి నేను వచ్చినప్పుడు అన్న. ఏంటమ్మా అంటే మాదంతా మురికి ఇంత గుంతల్లో ఉన్నదండి. ఈ రోజు ఈ విధంగా ఫుల్ రోడ్లు 20 అడుగులు 30 అడుగులు రోడ్లు ఎంత ఉంటే అంత రోడ్లు వేసారు, కాలువలు కట్టే ప్రశాంతంగా గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చిందని అని చెప్పారు. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు జోసెఫ్ కాలనీ, వాళ్ళు ఎంత ఫ్రీగా ఉందో. అలాగే సుబ్బారెడ్డి నగర్ 30 సంవత్సరాల క్రితం ఫోటోలు అప్పుడు బాగున్నవి, ఇప్పుడు బాగా చేసినవన్నీ ఉన్నాయి. ఇవాళ సుబ్బారెడ్డి నగర్ ఉంటుందండి. సుబ్బారెడ్డి నగర్ లో వడ్డేరు కమ్యూనిటీ ఎక్కువ ఉంటది. అక్కడ మొత్తం ఒక 400 కుటుంబాలు ఉంటాయి, ఒక 600-700 ఓట్లు ఉంటాయి. 30 సంవత్సరాల క్రితం టీడీపీ వాళ్ళు వేశారండి అప్పట్లో ఆ రోడ్లు. 30 సంవత్సరాలు ఈ రోజుకి లేదండి, కనీసం నీళ్ళు బయటికి పోయే పరిస్థితి లేదు. ఈ రోజు ఒక 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఆ సుబ్బారెడ్డి నగర్కి రోడ్డు, సిసి రోడ్లు, కాలువలు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వెళ్ళి మీరు చూడొచ్చు. కాలువలు మొత్తం కాలనీ మొత్తం కాలువలు అయిపోయినాయి, రోడ్డు అయిపోవస్తున్నాయి. పైపు లైన్ అండి, మురికి వాటర్. ఎందుకంటే ఏసీ లైన్ అని మట్టి పైపు లైన్ వేసే వాళ్ళంత ముందు, అది నీళ్లు కొంచెం ఎక్కువ వదిలితేనేమో పైపులు పగిలిపోతాయి, ఆ వదలపోతేనేమో అందరికి ఎక్కువ. అలాంటిది ఆ కాలనీలో పైపు లైన్, రోడ్డు, కాలువలు మొత్తం కంప్లైంట్. ఆ కాలనీకి ఇంకా ప్రాబ్లం చెప్పకుండా ఎప్పటికి రాకుండా ఇంకా ప్రాబ్లం చెప్పలేదు. ఇంకా 30 సంవత్సరాలు ఏముంది, రోడ్డు ఉంది, కాలువలు ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ వేసాం, పైప్ లైన్ వేసాం, ఇంకేముంది దానికి. అలా ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితో ఆ విధంగా డెవలప్ చేయాలంటారు. ఏదో అరాకొరగా ఒకటి చేసి ఇటు వచ్చేయటం కాదు, ప్యాచ్ వర్క్ కాదు. అలాగంటే మా మేడం గారికి నచ్చదు. ఏదైనా 100% అక్కడ జెన్యున్ గా పనిచేయాలి, అక్కడ మళ్ళీ ప్రాబ్లం లేకుండా చేయాలి. మళ్ళీ ఆన్ పేపర్ కావాలి ఎప్పటికప్పుడు. ఏ రివ్యూలో కూడా ఆన్ పేపర్ మీద ఇది ఏం చేసాం, ఈ వార్డులో ఎంత వర్క్ అయిపోయింది, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. ఆమెకి మేడం గారికి ఎప్పుడు అప్డేట్ కావాలి. కొన్ని నెలలు ఇచ్చేస్తాం అని చెప్పడం కదా, అప్డేట్ మాత్రం రివ్యూ ఇచ్చేసేయాలి. అప్డేట్ కావాలి. ఆ అప్డేట్ లో నుంచి ముందుకెళ్ళి ఎలా వెళ్ళాలి ఆ విధంగా చేస్తే. అంటే మీకు ఎక్కడ అశ్రద్ధ కూడా ఎవరికి రాకుండా కాసేపు తర్వాత చెయ్యొచ్చులని కూడా ఇవ్వట్లే మీకు, ఇంకా వేటే. 100% చెప్తున్నా కదండి, ప్రతిరోజు ఎవ్రీ డే జనాల్లో ఉంటున్నారు మేడం గారు. ప్రతిరోజు జనాల్లోనే, అది వార్డు విజిట్ కావచ్చు, అధికారులతో విజిట్ కావచ్చు, మళ్ళీ గ్రీవెన్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయండి ఇంతమంది గత ఎమ్మెల్యేలు. అంటే ఏరియా వల్ల నాకైతే తెలియదు, గవర్నమెంట్ అయితే వింటున్నాం. ఏరియా వల్ల నేను కించపరచడం కాదు, గతంలో నాకు తెలియదు ఇప్పటికి, ఇప్పుడైతే వింటున్నాం. నేను ఏరియా వాళ్ళని కించపరచడం కాదు, గతంలో గ్రీవెన్స్ ఉండేది కాదు. అవునా, నాయకులు వెళ్ళేవాళ్ళు, ఏదో జరిగేది. ఈ రోజు పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టింది. బుధవారం మేడం గారు ఆఫీస్ కూర్చున్నారు, వస్తున్నారు, పబ్లిక్ వాళ్ళ సమస్యలు డైరెక్ట్ చెప్పుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే వెళ్ళాకంటే ఎమ్మెల్యే దగ్గరికి, ఎమ్మెల్యే అప్పుడప్పుడు చూడడానికి అన్నిటికీ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు దగ్గర చేస్తుంది అని అంటున్నారు. 100% దగ్గర చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు అయితే ఇంకొక స్టెప్ ముందుకేసి స్కూటీ మీద జనాలకు వెళ్ళిపోతున్నారు. అసలు సీక్రెట్ గా, అసలు నిజంగా ఒక సిఐడి ఆఫీస్ లో, క్రైమ్ వార్డ్ లో సైలెంట్ కి వెళ్ళి విషయాన్ని గ్యాదర్ చేస్తారు చూసారా మేడం, అది కూడా చేస్తున్నారు సీక్రెట్ గా. అంటే నా నియోజకవర్గంలో పనులు నిజంగా ఎలా అవుతున్నాయో, నేను వ్యాన్ వేసుకొని కార్ వేసుకొని వెళ్తే ఏంటంటే తెలిసిపోతుంది, అందరూ ఎలక్ట్ అయిపోతారు. అంటే చెప్పా పెట్టకుండా వెళ్తే కళ్ళకు ఆ మేడంకే కనిపిస్తుంది కదా, డైరెక్ట్ కనబడిపోతుంది. మేము కూడా ఎలక్ట్ అవుతాం, ఎప్పుడు మా వాటికి మేడం గారు వస్తారు ఏమంటారు అని ఎలక్ట్ అయిపోయి మీరు పడుకోవద్దు. సేమ్ బాబు గారు స్ఫూర్తి అలాగే ఉంటదండి. బాబు గారు 18 గంటల పని చేయాలి, ఆయన పండుగోడు ఎమ్మెల్యేలు పండుకొని నిద్రపోని ఎవరు నిద్రపోని పని చేయాలి, అంతే పని. నాయకులు అంటేనే ప్రజాసేవకై నిజమైన ప్రజాసేవ, నిజమైన పేదలకి అందుబాటులో ఉండటానికి మాత్రమే వచ్చింది ఎమ్మెల్యే గారి గల్లా మాదిరి నేను అనుకుంటున్నాను. మీ మొత్తం వార్డు ఎక్కడ రోడ్లు ఖాళీ డ్యామేజ్ లకు ఇంకా ఉందా, టోటల్ క్లియర్? ఇది ఎన్ని నెలలు పట్టింది? ఇంకా ఉందండి. ఇప్పుడు దగ్గర సుమారు ఎంత పర్సెంట్, ఎంత రేషియో అయిపోయింది? 23 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయ్యి అంటే 10-12 కోట్ల వర్క్ అయిపోయి ఉంది, ఇంకా జరుగుతున్నాయి. అంటే స్లమ్ ఏరియా, పెద్ద ఏరియా. అంటే ఇప్పుడు మ్యాప్ లో మన వార్డు మున్సిపాలిటీ మ్యాప్ లో చూసుకుంటే 3 వార్డులు సమానంగా ప్లేస్ ఏరియా పెద్దది. ఓటింగ్ తక్కువైన ఏరియా పెద్దది.
స్పేస్ ఎక్కువ, డెవలపింగ్ ఎక్స్టెన్షన్ ఏరియా అంతా కూడా తక్కువ, అంటే డైలీ వేజ్ చేసుకునే వాళ్ళు ఉన్న ఏరియా అది. అలాంటి ఏరియాకి ఇంకొక 50 కోట్లు కాదు, ఇంకో 100 కోట్లు పెట్టినా గానీ ఉంటది, చేయాల్సి ఉంది. గత ప్రభుత్వాలు చేస్తుంటే ఇవాళ మనం చేసిన దానికి తొందరగా ఇది. గత ప్రభుత్వాలు గత 30 సంవత్సరాలు వదిలేసి ఉన్నాయి కాబట్టి ఈ రోజు 20 కోట్లు 30 కోట్లు పెట్టుబడి పెట్టున్నా గానీ ఇంకా లోటు కనపడుతుంది. అయినా కానీ ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పారు, ఎక్కడైతే ఇబ్బంది ఉందో అది ఇమ్మీడియట్ గా చేయండి అని చెప్పేసి ఎన్ని ఫైళ్లు పంపించినా ఓకే చేస్తున్నారు. మరి 100 కోట్లైనా ఆ వార్డుకి సరిపోదు అంటే మరి 23 కోట్లు ఎలా సరిపోతాయి మీ డెవలప్మెంట్ కి? అంటే ఎక్స్టెన్షన్ ఏరియా డెవలప్ అయిపోతా ఉంటది కదండి, అయిపోయే కొద్దిగా ఇంకా పెంచుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 23 కోట్ల రూపాయల పనులు ఎక్కడ జరుగుతున్నాయి అంటే జనాలు ఉన్న కాడ జరుగుతున్నాయి. ఎక్స్టెన్షన్ ఏరియాలో కూడా ఇంకా ఇచ్చుకుంటూ వస్తున్నారు. నెమ్మదిగా ముందు జనాలు ఉన్న చోట క్లియర్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఉన్న కాడ, జనాలు ఉన్న కాడ, ఇబ్బంది పడుతున్న కాడ ముందు క్లియర్ చేయండి, ఎక్స్టెన్షన్ కూడా మొత్తం డెవలప్ చేయమని చెప్పేసి నేను ఎన్ని ఫైళ్లు పెట్టినా గానీ, ప్రతి కౌన్సిల్లో కావచ్చు, స్టాండింగ్ కమిటీలో కావచ్చు, ఏ ఫైల్ పెట్టినా గానీ ముందు పంపించామంటే 25వ వార్డు నుంచి వెళ్ళిందంటే ఫైల్, అంటే అన్ని ఏ వార్డుకి వెళ్ళినా అలాగే చేస్తున్నారు. మా ఫైల్ వెళ్ళిందంటే ఎనికి మాత్రం పంపించట్లేదు, ముందు అది అప్రూవ్ చేసి పంపించేస్తున్నారు. ఆ తర్వాత నుంచి మనకున్న పరిచయంతో కాంట్రాక్టర్లతో అధికారులతో మాట్లాడి కొంచెం ముందుకు తీసుకుని తొందరగా పని అయితే చేస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది మీరు చెప్పేది? రాజకీయ నాయకులు అంటే ఎవరైనా సరే రాజకీయం తెలిస్తే చదువుతో సంబంధం లేదు వచ్చేయచ్చు అంటారు కదా. నారా లోకేష్ గారు అన్నట్టుగా చదువుకునే వాళ్ళని, ఎడ్యుకేటెడ్ గా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యే చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని బాబు గారు లోకేష్ గారు అంటూ ఉంటారు కదా. గల్లా మాధవి గారిని చూస్తుంటే ఆ చేసే వర్క్, ఆ షెడ్యూల్, మన భాష స్కూల్లో మాట్లాడిన, కాలేజ్ లో మాట్లాడిన అన్ని చూస్తుంటే కరెక్ట్ గా అనిపిస్తుంది. అంటే ఒకటండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తాం, మనం చదువుకుంటున్నాం, బోర్డు ఒకటే ఉంటది, టీచర్ ఒకటే ఉంటారు, లెసన్ ఒకటే ఉంటది, కానీ ఫస్ట్ మార్క్ వస్తుంది కొంతమందికి, ఎందుకంటే కొంతమందికి రాదు. అందరూ అదే అంటున్నారు. చేసే మనసు పట్టుదల లోపల ఉంటే డెవలప్ అయింది, దృష్టి ఉండాలి, చేసే దాని మీద సంకల్పం వస్తుంది. ఆ సంకల్పం మా గల్లా మాధవి గారికి ఉంది కాబట్టి నియోజకవర్గం డెవలప్ అవుతుంది. అంటే నియోజకవర్గం మీద గల్లా మాధవి గారు దృష్టి పెట్టారు కాబట్టి వర్క్ నడుస్తుంది. పెట్టపోతే అయ్యేది కాదు. అంటే గత ఎమ్మెల్యేలు దృష్టి పెట్టుంటే అయ్యేది. ఎవరైనా దృష్టి పెట్టి గట్టిగా దాని మీద పట్టుంటే అయిద్దండి. కొంతమంది కార్పొరేటర్లతో, వైసీపీ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు, కొంతమంది టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి మాట్లాడితే, అవునండి చేయదని కాదు, మేము చేయించుకుంటే చేస్తారు, ఎమ్మెల్యేకి వెళ్ళి మాకు చెయ్యండి చేస్తారు. ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు వెళ్ళారు, ఆయన ఎప్పుడు మమ్మల్ని వాళ్ళు ఎప్పుడు అడిగారు, ఇదే జరుగుతుంది. ఇక్కడ కోఆర్డినేషన్ కూడా ఎమ్మెల్యేకి మీకు కోఆర్డినేషన్ కూడా కుదరాలి, ఉండాలి. ఆవిడ అలాగే ఉన్నారు మేడం గారు, మీరు కూడా చేయించుకునే దిశగా ఉన్నారు. మీరు అన్నదానికి భిన్నం అండి. ఇక్కడ ఎట్లాగంటే చేయించుకుంటే చేస్తారనేది కాదు, ఇక్కడ అడిగి మరి ఈక్వల్ రెండు కరెక్ట్ గా ఉన్నాయి. మేడం గారు అడగడం, మీరు చేయించుకోవడం రెండు ఉన్నాయి. మేము పనికి వెళ్ళామనుకోండి, మేడం గారు చాలా జ్ఞాపశక్తి ఎక్కువ గలరు. ఇప్పుడు 2 నెలల క్రితం మనం ఏదైనా ఒక రోడ్డు కోసం కాలవాసం 2 నెలల తర్వాత ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ పని అయిందా లేదా అడుగుతారు. అడిగి అవ్వకపోతే మళ్ళా సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తారు. అలా ఉంది కాబట్టి డెవలప్ అవుతుంది. చెప్పి వదిలేయటం కాదు, మేడం గారు ఎమ్మటే చెప్తారు, అడుగుతారు, ఏం కావాలి, ఏ పని కావాలి, మీకు ఎక్కడ ఇబ్బంది అని అడుగుతారు. అడిగిన తర్వాత చెప్తారు, సంబంధిత అధికారికి ఎమ్మటే స్పాట్ లో ఫోన్ చేస్తారు, ఆ పని అయిపోయింది. తర్వాత కూడా కనుక్కుంటారు, ఎంక్వైరీ చేసి అయిందా అవ్వలేదా, అవ్వకపోతే నేను చేయాలి, అంత ఫాస్ట్ గా ఉంటారు. ఆల్రెడీ 2 సంవత్సరాల దగ్గరికి గడిచే దిశగా వెళ్ళిపోతుంది, 16 నెలలు ఆల్రెడీ. మరి ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి ఉన్నప్పుడు ఇప్పుడున్న పథకాలు, ఎందుకంటే 6 పథకాలు సూపర్ 6 అనేది ఇచ్చారు, మరి మీ వార్డులో సూపర్ 6 కనపడని ఇంకోటి కూడా సింహం ఉన్నట్టు 7ది కూడా ఆటో డ్రైవర్లకు కూడా ఇచ్చారు. మరి ఇది ఎలా నడుస్తుంది మీ వార్డులో? పథకాలు గాని, అందరు గాని, పెన్షన్ గాని, తల్లికి వందనము, రైతన్న, అన్నదాత సుఖీభవ, ఇవన్నీ ఎలా వెళ్తున్నాయి? 100% సూపర్ గా జరుగుతున్నాయండి. నేను చూశాను, తల్లికి వందనం లిస్ట్ తెప్పించుకున్నాను సచివాలయం నుంచి. ఎంతమందికి వెళ్ళున్నాయి? 6.5 కోట్లు ఏమో నా వాటికే బడ్జెట్. 6.5 కోట్లు నేను లిస్ట్ తెప్పించుకొని చూశాను. 6,40,00,000 చిల్లర సంథింగ్ ఉంది. అది నా వాటిలో జరిగింది. అంటే 2 పిల్లలు, 3 పిల్లలు, 4 కూడా పడ్డాయి. మరి తల్లికి వందనం అనేది వాళ్ళ అమ్మ ఒడి అని పెట్టారు. ఆ అమ్మ ఒడి ఏం జరిగిందండి? మరి మీరు వార్డు ప్రెసిడెంట్, తల్లికి వందనం అనేది, తల్లికి వందనం నిజంగా తల్లికి వందనం ఏ ఉద్దేశంతో లోకేష్ గారు, బాబు గారు పెట్టారు కానీ నిజమైన పథకం తల్లికి వందనం పెట్టాల్సిన పథకం ఇది. ఎందుకంటే 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు తల్లికి నమస్కారం చేసుకుని తల్లి పేరు మీద చదువుకొని వెళ్ళే పరిస్థితి. 3 ఉన్నప్పుడు ఒకరు చదివించేద్దరు చదివలేని పరిస్థితి. అంటే మన గవర్నమెంట్ స్కూల్ పంపించినా వాళ్ళకి డ్రెస్ అని ఇవన్నీ వెళ్ళడానికి మంచి చెడ్డ ఉంటే అది కూడా పెట్టలేని పరిస్థితి కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. మరి దీనివల్ల ఎంత మేలు జరుగుతుంది? ఎంత యాక్యం చేశారంటే మీకు తెలియదు ఏమో చెప్పండి. తల్లికి వందనం పడిద్దా, సాధ్యపడిద్దా, ఇది అయిద్దా అన్నారు. అయిందా లేదా? అయింది. కొంతమంది కాదు అంత అవుతుందే, ఇళ్లలో గతంలో పడిన వాళ్ళు కూడా ఇప్పుడు పడలేదు కూడా అని కూడా కొంతమంది అంటున్నారు. అవన్నీ ఫేక్ మాట్లాడి అవన్నీ పొరజలు అంటా ఉంటారు. 100% జరిగిపోయింది. 100% ఎవరికి కూడా ఏది లేదు. అలాగే ఏదైనా ఉన్నా గానీ
లోకల్ నాయకుల దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినా కానీ కంపల్సరీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా పడింది. ఏదో మరి ఒకటి అలా ఉంటే ఒక డౌట్, ఎందుకంటే నేను ఎప్పుడు తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిన డౌట్ అనమాట, చాలా మందిని అడుగుతూ ఉంటాను. మరి 6.5 కోట్లు సంబంధించి వాళ్ళకి ఆ తల్లికి వందనం అకౌంట్ పడిన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు వాళ్ళకి తెలుసా? తెలియదండి. మరి మీరు చెప్పట్లేదు వాటిలో. ఎడ్యుకేషన్ నుంచి తెలియదు, తెలిసిన తెలియదు ఎలా మనం చెప్తాను, మనం చెప్పాలంటే కంపల్సరీ చెప్తారు కదా. యాక్చువల్లీ ఎందుకంటే వార్డులో ప్రెసిడెంట్ వాళ్ళకి కూడా పథకము ఇప్పుడు తల్లికి వందనం పడిందంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కాబట్టి మీకు ఇలా వస్తున్నాయి అంటాము. ఇప్పుడు అన్నదాత సుఖీభావ పడిందంటే అప్పుడు నా బాబు గారికి వీటి సంగతి ఫస్ట్ నుంచి రైతన్న సుఖీభావ రైతులకు అనేది బాబు గారు చేస్తుండగా వచ్చిందంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కల కృషి ఆలోచన ఉంది కదా, అది చెప్పాల్సింది వార్డు ప్రెసిడెంట్ గా మీరే కదా. మంచి వచ్చిన అడిగారంటే 100% తెలుగుదేశం పార్టీ 100% గా చేస్తుంది. చేసి చెప్పుకోలేక కొన్ని మైనస్ అవుతుంది. చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేక లోకల్లో ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కొన్ని మన పబ్లిక్ లో తీసుకెళ్ళా కూడా కొంత మైనస్. 100% ఒప్పుకోవాలి. ఇది చేసి 100% మనం చెప్పగలగాలి. అంటే మీరు అడిగిన దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలుసా అన్నదానికి చాలా మంది ప్యూర్ పీపుల్ కి తెలియదండి. మనం చెప్పినా కానీ వాళ్ళకి అంత నాలెడ్జ్ లేక అర్థం కాకపోవచ్చు. కానీ ఎడ్యుకేషన్ పీపుల్ కి మాత్రం మనం చెప్పాల్సిన అవసరం చెప్పక్కర్లేదు. కానీ రూపాయి ఏ నాయకుడు ఆలోచన మన మీద ధ్యాస పెడితే ఇది వచ్చింది అనేది తెలిస్తే రేపు రోజున వేరే వాళ్ళు ఒక మాట అంటే మాకు ఇలా చేశారని చెప్పడానికి మాట్లాడడానికి వాళ్ళకి అన్ని వివరం తెలిసి ఉంటది కదా అంటారు. మేము ఖచ్చితంగా తీసుకెళ్తున్నామండి. ఖచ్చితంగా మేము 4 days 5 days అదే పని మీద తిరిగాము. వాళ్ళని సచివాలయం లిస్టులు తెప్పించుకున్నాము. ఎవరికి పడ్డా ఎవరికి పడలేదు చూసాము. ఆ పడన వాళ్ళకి ఎవరు ఉంటే మాట్లాడాము, సచివాలయంతో మాట్లాడాము, ఫీల్డ్ లో తిరిగాం. మా బూత్ కన్వీనర్లు ఇంటి చెందాలని వేసుకొని నేను ఫీల్డ్ లో తిరిగాను. ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. అవి కొన్ని వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఎలా ఉంది ఏంటన్నా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, తిరిగాం, చేసాము. ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేసాం. 100% మన గవర్నమెంట్ ఏ చిత్తతో ఈ ప్రోగ్రామ్ పెట్టిందో చెప్పగలిగాం. ఇప్పుడున్న సూపర్ 6 పథకాల్లో నా డౌట్ అయితే ఏంటో నేను తర్వాత మీతో చెప్తాను. ఒక డౌట్ ఇది, ఈ సూపర్ 6 లో కొన్ని గవర్నమెంట్ ఏదో ఎలక్షన్ లో గెలవడానికి మాట ఇస్తే ప్రజలు ఓటు వేసేస్తారని చెప్పేస్తూ ఉంటారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అమ్మఒడి మొత్తం అందరికి వేస్తానని చెప్పి ఇంటికి ఒకరికి వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అలా ఇస్తే ఫీజు రియంబర్స్మెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న ఈ 6 పథకాల్లో ఈ పథకం ఇస్తే గవర్నమెంట్ అప్పులు బాలైపోద్ది, వీళ్ళు డెవలప్ కాదుగా చేసేది, మనం మునుగుతో ఇది రాని పథకం, అసలు ఇది జరగదు అనేది కూడా కొన్ని మనసులో మనకి కొన్ని కలుగుతాయి. అలాంటి పథకం ఏది ఉంది? నాకు ఉద్దేశం ఏంటంటే వాస్తవం చెప్పాలంటే తల్లికి వందనమే భయంకరమైన ఖర్చుతో కూడిన పథకం అండి. కానీ నేనేమనుకున్నానంటే ఆ పబ్లిక్ అనుకుని ఉండొచ్చు అలాగా, నేనైతే 100% జరిగింది అనుకున్నాను. ఎందుకంటే బాబు గారు సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి బాబు గారు. సంపద సృష్టించినప్పుడు ఏదైనా సాధ్యమే కదండి. ఏదైనా సంపద సృష్టించలేకపోతే అది ఏం చేయాలో తెలియకపోతే అది ప్రాబ్లం అయిపోయింది, ఆగిపోయింది. సంపద సృష్టించడం తెలిసినప్పుడు ఏదైనా సాధ్యమే, అసాధ్యం కాదు, సాధ్యమే అని నేను అనుకున్నా. మా బాబు గారు వచ్చారు అంటే విజన్ గల నాయకుడు, ఆయన చేయగలడు. ఇప్పుడు హైదరాబాద్ సైబరాబాద్ అన్నప్పుడు ఎంత ఎగతాలు చేశారు, అది సాధ్యపడింది కదా. మరి ఏదో సాధ్యపడదు, ఆయనకున్న మైండ్ సెట్ కి సాధ్యపడింది. 100% కాదు, ఒక 6 నెలలు లేట్ అయింది, ఖచ్చితంగా చేస్తారని ఒప్పుతో ఉన్నాము. నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరానికి ఒక్కసారి తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది ఉన్నా, ఆర్టీసీ ఉచిత బస్సు సెంట్రల్ టు స్టేట్, అందరూ ఒక మనిషి 40 రూపాయల ఆటోకి సర్వీస్ చూసుకున్నా మొత్తం మహిళలు అందరూ కోట్లలో జనాభా వెళ్తున్నారు. మరి ఆర్టీసీ గవర్నమెంట్ కి వచ్చేది మెయిన్ రావడి ప్రయాణం, జర్నీ అంటేనే మనిషికి ఇష్టం. అసలు ఇది ఇస్తారా లేదు, ఇది సాధ్యం అనే డౌట్ అయితే నాకు ఉంది. అన్ని ఓకే, ఇది 100% నాకున్న డౌట్, ఇది అవ్వదని. కానీ హ్యాట్రిక్ కొట్టినట్టయింది. ఇది మేము ప్రజల్లోకి వెళ్తుంటే అసలు అర్థం కాని విషయాలు బయటకు వస్తున్నాయి. ఆనందంతో ఉన్నారు మహిళలు. దీని చక్కడికి వచ్చినండి. దీనికి ఒక ఆన్సర్ చెప్తాను నేను. ఎలాగంటే అండి, పబ్లిక్ లో అంటే కొంతమంది పేటిఎం బ్యాచీలకి ఇది సమాధానం చెప్పాలి. చాలా మంది యూట్యూబ్ లో ఉల్లిపాయలు తరుక్కోవడానికి వచ్చాను, చేపలు పట్టుకోవడానికి వచ్చాను, ఏదో అంట్లు తోముకోవడానికి సముద్రానికి వచ్చాను అని ఫేక్ వీడియోలు పెడుతున్నారండి. తప్పది. ఒక పని మంచి పని జరుగుతున్నప్పుడు మంచికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం చేత కాబట్టి సైలెంట్ గా ఉండండి. అంతేగాని 10 మందికి ఇప్పుడు సపోజ్ గా అండి, గుంటూరు నుంచి ఒక తెనాలి ఒక ఎంప్లాయీ ఉంది, చిన్న ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ, 15,000 శాలరీ అనుకుందాం. 15,000 శాలరీకి ఆమె వెళ్ళాలి, రావాలి. ఆ జాబ్ మానేస్తే మన కూడా లేదు. సరే, ఇక్కడ ఇంత ముందు ఇప్పుడు గుంటూరులో ఉంది, ఇప్పుడు తెనాలి బ్రాంచ్ ఏది పెట్టారు, అక్కడ ఏసీ వెళ్ళాల్సి వస్తుంది సపోజ్ అనుకుందాం. ఆమె వెళ్ళడానికి ఎంత అవుతుందండి ఖర్చు? వెళ్ళడానికి 50, వెళ్ళడానికి 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు ఈజీగా ఖర్చు అవుతుంది. ఆ శాలరీ మొత్తం అంతా 15,000. 15,000 డైలీ 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 3,000 పోతే 12,000 మిగులుతున్నాయి. 12,000 మిగులుతున్నాయి. మరి 10,000 ఆమె మిగులుతున్నాయి అంటే 5,000 ఆమె ఖర్చు అయిపోయింది. ఈ రోజు ఏంటండి, అలాంటి సామాన్యమైన ఎంప్లాయీస్ కి, సామాన్యమైన ప్రజలకి సపోజ్ గా 5,000 మిగిలి కదండి. ఆ 3,000 రూపాయలు నెలకి 3,000 × 12 ఎంత అండి?
36,000. 36,000 ఒక పిల్లకి ఫీజు కట్టుకోగలిగింది అండి? అవును లేదు చేసుకోగలిగింది కదండి. లేదు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ చూసుకోగలిగింది కదండి. అవును లేదు ఏదైనా చిన్న ఒక పండగ పబ్బం గైడ్గా బాగా చేసుకోగలిగింది కదండి ఆ డబ్బులతోటి. అవును మరి ఎందుకు ఆలోచించరు వీళ్ళు? అది మంచి పథకం కాదంటారేంటి? అది కాదు. చిరు వ్యాపారం ఉన్నారు, ఈ ఊర్లో ఉంటారు వాళ్ళు, ఇంకొక ఊరికి వెళ్ళి వ్యాపారం అంటే విలేజ్ లో ఎట్లా ఉంటాయంటే, ఒక విలేజ్ నుంచి ఒక టౌన్ లోకి వెళ్ళి సరుకు కొనుక్కొని ఒక విలేజ్ కి వెళ్ళి మళ్ళీ అమ్ముకొని వస్తారు. అవును మరి ఆ బస్కి వెళ్ళాలి, వెళ్ళి 2 సార్లు వచ్చిపోయినందుకు ఆమె ఎంత అవుతుంది? 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆమెకు వచ్చేది 400 అయింది అమ్ముకుంటే. ఈ 100 రూపాయలు పోయినట్టే కదా. అవును మరి అలాంటి వాళ్ళకి ఎంత మందికి ఇది ఉందంటే, ఎంత మందికి ఇబ్బందిగా ఉంది. భర్తలు తాగుబోతులు భర్తలు ఉన్నారండి. ఆమె ఊరికి వెళ్ళాలి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలి, పిల్లల దగ్గర ఎక్కడికి వెళ్ళాలి. తాగుబోతు భర్త పట్టించుకోడు. మరి ఆమె వెళ్ళాలి, ఈయన ఇస్తేగా ఆమె వెళ్ళాలి. మరి ఇవాళ అవసరం లేదు కదా. ఇలా ఆగి ప్రశాంతంగా బస్సు ఎక్కుతుంది, వెళ్ళిపోతుంది, చూసుకుంటుంది, అక్కడ పనులు ఇంటికి ధైర్యం వచ్చేస్తుంది. వెనక ఇలాంటి మంచి కార్యక్రమం జరుగుతుంటే ఫేక్ వీడియోలు పెట్టి అంటే దీన్ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. మనం ఎలా చూడంటే స్త్రీ శక్తి పథకం, స్త్రీ అంటే ఒక శక్తిగా ఆ శక్తిని వెనక ఈ డబ్బు అనేది వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక రూపాయి సేవ్ చేయాలన్నా, తను తినకుండా ఇంట్లో భర్తకి పిల్లలకి తిన్నానని చెప్పి పెట్టాలన్నా, ఆడబిడ్డ ఏంటంటే బిడ్డలకి భర్తని కాచుకొని రూపాయి దాయాలని చూసే విధంగా ఆ స్త్రీని పైకి తీసుకురావాలి. కాబట్టే వెనక మనీ సపోర్ట్ గా ఇలా ఇచ్చి Yes. సేవింగ్ లేదా స్త్రీ శక్తిగా చూపించి పథకం అని పెట్టడం చాలా గొప్ప అండి. అంటే దీనికండి స్త్రీకి గౌరవించేది, గౌరవం ఎక్కడి నుంచి ఏర్పడిందంటే ఒక ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ నుంచి సాధ్యపడిందండి. ఎన్టీ రామారావు దగ్గర నుంచి మహిళల సమాన హక్కు దగ్గర నుంచి, ఈ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి మహిళలకి పెద్దపీట వేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. దాంట్లో రాజీ పడే అవసరం లేదు. మహిళలకి ప్రతి విషయంలో లబ్ధి పొందడానికి, మహిళల గౌరవం పెంచుకోవడానికి 100% తెలుగుదేశం పార్టీ పనిచేస్తారు. అసలు లోకేష్ గారి మహిళలకు సంబంధించి కొన్ని దాంట్లో కొన్ని చిన్న చూపుగా మహిళలకు ఏదైనా ఎవరైనా మాట్లాడితే ఒక విషయం కంపేర్ చెప్పి లోకేష్ అన్నున్నాడని చెప్పండి అన్న సందర్భాలు ఉన్నాయి. అంత భరోసా ఇస్తున్నారు. అవును. ఎక్కడ ఎలాంటి కేసులు జరిగిన మహిళలను తక్కువ చేసి వైసీపీ వాళ్ళు గతంలో ఏదన్నా అంటే అరాచకం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మా మహిళల్ని అంటే ఇప్పుడు ఆయన ఏం చేశారంటే భారతీయ అన్న వాళ్ళని ఈ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేయించి కూడా పంపించిన సందర్భాలని, అది మా మహిళలు మేము ప్రత్యేకించి పార్టీ చూడడం విలువ ఇచ్చేది, ఇది మా పార్టీ సంస్కారం అని మన అసెంబ్లీలో మాట్లాడారు. దీనికంటే లోకేష్ గారి గురించి చెప్పాలంటే, మా ఫ్రెండ్ ఒక అతను మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వెళ్ళాడు, సెక్రటరీకి వెళ్ళాడు. లోకేష్ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ క్యాన్వైన్ వస్తున్నాయంట 1 by 1. ఏది మంత్రివర్గ మీటింగ్ మొన్న ఈ మధ్య జరిగింది. లోకేష్ గారు అక్కడికి వచ్చి దిగేసేసి ఈ సీఎంఆర్ఎఫ్ ఉన్న వాళ్ళందరి దగ్గరకు వచ్చేసి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు చెప్పండి, ఇబ్బందులు ఉంటే మాత్రం తాడదీస్తాను, వదిలిపెట్టిన ఎవరిని కూడా, ఏదంటే మా డైరెక్ట్ చెప్పండి, మా ప్రజావాణిని వినిపించండి, మీకు కావాలని చెప్పండి అని చెప్పేసి, విజయ దర్బార్ చెప్పండి అని చెప్పేసి అక్కడ ఎంప్లాయీ కూడా ఎక్కడ ఏ ఒక్క పబ్లిక్ కూడా ఇబ్బంది పడకూడదని వార్నింగ్ చెప్పి ఆయన మళ్ళీ కాన్వెన్ వెళ్ళాడు. ఆయన ఆకాశం అవసరం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని, చాటు కట్టుకొని, పబ్లిక్ సంబంధం లేకుండా బతికాడు. ఆయన పబ్లిక్ సంబంధం లేకుండా బతికాడు. పబ్లిక్ సేవ చేయడం కోసం వచ్చి పబ్లిక్ సంబంధం లేకుండా ఆయన బతికాడు. పబ్లిక్ క్యాన్వై ఆపి లోపలికి వచ్చి మరి మాట్లాడాలి. మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఆయన నిన్న వెళ్ళాడు, ఇట్లా వెళ్ళా నేను ఏమనుకున్నాను, లోకేష్ అంటే ఏమనుకున్నాను, దిగాడు, వచ్చాడు, ఏ విధంగా చెప్పి వెళ్ళాడు. అసలు వాస్తవంగా ఆయన అక్కడ ఆకాశం అవసరం లేదు, క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళిపోవాలి, ఇలా చెప్పాడు, వెళ్ళాడు అని చెప్తుంటే అసలు మనకి ఎంత గర్వంగా ఉంటుందండి ఈ పార్టీలో ఉన్నందుకు మాట్లాడుతుంటే. అందుకని తెలుగుదేశం పార్టీ అంటే అలా నిబద్ధత గల పార్టీ. నాకు ఇష్టం కూడా తెలుగుదేశం పార్టీ. నాకు ఇష్టమైంది అంటే అందుకనే, ఎందుకంటే సంపద సృష్టించగలదు, 10 మంది పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలదు, నిజాయితీతో కలిగిన పరిపాలన అందించగలదు. దానికోసం మన పార్టీ అంటే అంత ప్రేమ. ఇప్పుడు ప్రెసెంట్ ఇంకో ఇష్యూ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ట్రిపుల్-P మెడికల్ దాని మీద అయితే నడుస్తుంది. దీనిపై ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమో తప్పు ఇలా కాదు అనేది, కానీ ఇది కరెక్ట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? మరి ఎవరిది నష్టం అంటే ఎవరికి చేసేది ఎలా జరుగుతుందంటే, ప్రజలకు మంచి చేయాలనేమో చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ప్రజలకు మంచి చేయట్లేదు, ఇది కరెక్ట్ కాదనేమో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ పోరాటాన్ని ఏ రకంగా తీసుకోవాలి? సామెత ఒకటి ఉందండి, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దొంగ. తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు పెట్టావు. పెట్టిన తర్వాత కొన్ని అంటే ఫిగర్ నేను ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు, కొన్ని 100 కోట్ల దోచుకోవడం కోసం కొన్ని కాంట్రాక్ట్లు చేసి నువ్వు తప్పు చేశావు. అదొక పక్క కేసు నడుస్తా ఉంది, జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి, ఇది ఎన్ని పెట్టుకోకుండా మనం ఈ PPP ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ఏంటండి, దానివల్ల ప్రాబ్లం ఏంటి, పోయే లాస్ ఏంటి, ప్రైవేట్ వ్యక్తికి వచ్చి తీసుకుంటే ఏమన్నా సీట్లు తగ్గుతున్నాయా,
ఫ్రీ సీట్లు తగ్గుతున్నాయా? తగ్గట్లేదు. ఓపీ మధ్యలో తగ్గుతుందా? లేదు. మరి గవర్నమెంట్ ఉన్నా ప్రైవేట్ ఉన్నా జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ పరిపాలన అనేది ప్రైవేట్ కాదు, అది పార్ట్నర్షిప్ చేస్తా ఉంటే తొందరగా రీచ్ అయ్యిద్ది, తొందరగా అది కాలేజీలు ఇదవుతాయి. తర్వాత 10 మంది పిల్లలు, కొన్ని వందల మంది, వేల మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంత పెద్ద పెద్ద ట్రీట్మెంట్ కి అవసరం ఉంటుంది. అన్ని బాగుండి ఆయన చేస్తున్నాడు. ఏంటండి నా అవినీతి ఎక్కడ బయటపడిద్దో, నేను ఎక్కడ ఇబ్బంది అవుతానో అని చెప్పేసి. అవినీతి ఏముంది ఇందులో? మద్యం స్కామ్ అప్పుడే బయటకు రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి దీనికి ఎందుకు వచ్చారు? అవినీతి ఏముంది? దీనికి ఎందుకు వచ్చారంటే కొన్ని వందల కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగింది కాబట్టి ఆయన బండారం బయటపడిద్దని చెప్పేసి దానికోసం వచ్చాడు. ఆయన బండారం బయటపడకుండా ఉండడం కోసమే దీన్ని ఇది వ్యతిరేకిస్తున్నారు. లేదా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు ఏంటంటే దీనికోసం వీళ్ళేదో మాట్లాడిన దాని కోసం దీన్ని ఆపేసి ఆ డెవలపింగ్ ఆపాలని ఆయన ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు ఆలోచించేది ఏంటంటే డెవలప్ జరగాలి, 100% న్యాయం జరగాలి, 100% పబ్లిక్ తొందరగా అది రీచ్ అవ్వాలి, 10 మంది 100 మంది మెడికల్ విద్యార్థులు బయటికి రావాలి, చదువుకోవాలి అనేది ఆయన ఆలోచన. ఏంటంటే ఈయన చేసిన అవినీతి బయటపడకుండా కోసం ఏదో చేసేస్తున్నాడు. వాస్తవం చెప్పాలంటే ఈయన దేనికి ముందుకు వచ్చాడండి? ప్రైవేటీకరణ అన్నాడు. వైజాగ్ స్టీల్ జరిగింది, అప్పుడు ఏమి ధర్నా చేశాడండి? ఆయన అధికారంలో ఉన్నాడు కదా, చేశాడా? లేదు. మరి దీని మీద ఎందుకు బయటకు వచ్చాడు అంటే ఇక్కడ ఏదో సులభం, ఏదో నువ్వు చేసిన తప్పు ఏదో బయటపడకుండా కప్పిపుచ్చుకోవడం కోసం దీని మీద కాల్ చేస్తున్నావు, అంతే. అంతేం లేదు. అందుకని మా బాబు గారు ఇలాంటి చిల్లరి పట్టించుకోండి. ఆయన డెవలప్ కావాలి, ఆయనకి ముందు డెవలప్ చేసి చూసి తర్వాత సంగతి చూద్దాం. అంటే దీని మీద డైవర్ట్ అవుతే డెవలప్మెంట్ అవుతుంది కానీ ముందు డెవలప్ మీదకి వెళ్ళిపోతున్నారు. అంతే, డెవలప్ ఆపకుండా ఉండడం కోసం బాబు గారు డెవలప్ చేయాలి, చేసిన తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం, అంతవరకు. అంతే. నా చట్టం ఉంది, చట్టం తన పని చేసుకుపోయింది, మన పని మనం డెవలప్ చేసి చూపిద్దాం. ఒక డౌట్, అదే బాబు గారు. ఒకవేళ ఈ 2024 కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అయ్యుంటే, 2024 కూడా మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యుంటే 100% అవడం అని మాకు నమ్మకం. మామూలుగా అయ్యుంటే రాష్ట్రం ఎలా ఉండేది? అయ్యుంటే రాష్ట్రం మొత్తం శూన్యం అయిపోయి ఉండేది, ఇంకా కొద్ది కూడా ఉండేది కదండి. ఇప్పుడు అలా తీసుకొచ్చారండి. ఇవాళ రైతున్నాడు, ఒక రైతున్నాడు, ఆయన పాస్బుక్ మీద నీ ఫోటో ఎందుకండి? ఒక రైతున్నాడు, ఆయన చేయని అద్దురాలకి నీ ఫోటో ఏంటండి? అంటే రాజముద్ర ఉండాలి కానీ ఉంటే గవర్నమెంట్ ఇప్పుడు ముద్ర ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ నీ దగ్గర ఉండాలి, గవర్నమెంట్ దగ్గర ఉండాలి, డూప్లికేట్ అతని దగ్గర ఉండాలండి. అతను కష్టపడి సంపాదించుకొని కట్టుకుంటే డూప్లికేట్ వాళ్ళకి ఇస్తున్నారు, ఒరిజినల్ మరి అదే కదా ఆయన పెట్టినప్పుడు. మరి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్ అన్ని ఆయన ఏం చేసుకుంటారని మొత్తం తాకట్టు పెట్టేస్తారండి. అన్ని తాకట్టు పెట్టేస్తారు, డబ్బులు తీసుకొస్తాడు, అప్పు తీసుకొస్తాడు, దాంట్లో ఒక 50% నొక్కేస్తారు, తదిమాది అరా కొరగా డెవలప్ అంటాడు, పెడతాడు, అయిపోయింది. ఒకవేళ తాకట్టు తీర్చకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఉన్న లక్షల కోట్లు తాకట్టు పెట్టున్నారు కదండి. అలా మరి అందరు అప్పులన్నీ ఇప్పుడు వీళ్ళ ఇంటి మీద తీసుకున్నప్పుడు వీళ్ళందరినీ మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఖాళీ అయిపోద్ది. అయిపోయింది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టిట్కో ఇల్లు కట్టారండి. టిట్కోలు టీడీపీ గవర్నమెంట్ లో కూడా చాలా వరకు పూర్తి చేసింది. టిట్కో ఇల్లు పెట్టావు, దాని మీద బ్యాంక్ లోన్ అన్నావు, లోన్ తీసుకున్నావు, ఇల్లన్నీ చూపించి లోన్ తీసుకున్నావు, తెచ్చావు. మరి ఆ ఇల్లు ఏమైనా పూర్తి అయినాయా? వాళ్ళకి ఇచ్చావా? వాళ్ళు అక్కడ ఉన్నారా? బ్యాంకర్ మొత్తం ఫోన్ చేసి నువ్వు లోన్ కట్టాలి, నెలకు 5,000 కట్టాలి, 6,000 కట్టాడు. వాడికి అసలు ఇల్లు ఎక్కడో తెలియదు, ఆ ఇల్లు ఎప్పుడైందో తెలియదు, వాడు ఎప్పుడు పోవాలో తెలియదు, కానీ లోన్ కట్టమంటున్నారు. ఇదేంద్ర బాబు, మా దండం పెడతాం, మాకు ఆ ఇల్లు దేవుతున్న పబ్లిక్ గొగ్గోలు పెడుతున్నారు మా దగ్గరకు వచ్చి. అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, కానీ లోన్ మాత్రం కట్టమంటున్నారు. ఆ ఇల్లు ఎక్కడో తెలియదు, వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏం తెలియదు, కట్టమంటున్నారు. సైట్లను ఇచ్చావు, 50 గజాలను ఇచ్చావు, అయిన చెరువులు, వాళ్ళు పోయి ఉండటానికి వీల్లేదు. ఒకటన్నా జగనన్న కాలనీ అని అన్నారు కదండి. ఒక్క జగనన్న కాలనీలో 100 మంది చూపించండి, ఎక్కడ స్టేట్ మొత్తం మీద 100 మంది ఇల్లు కట్టుకున్నట్టు ఎక్కడ జగనన్న చెరువు కాలనీ అనాలి. అది చెరువు కాలనీ, సముద్రం కలిపి, కానీ సముద్రం ఒడ్డు కూడా 2-3 ఉంటారు. అది అక్కడ ఎక్కడ ఎవరు లేరు కదా. ఎక్కడన్నా చూడండి, ఒక్కసారి చూపించండి. ఒకేసారి సమాధులకి కలర్లు వేసుకోవడం ఈ కాదండి కావాల్సిన డెవలపింగ్. అండి డెవలప్ చేయాలంటే వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా కక్షపూరితాలు పక్కన పెట్టి పబ్లిక్ అనుకూలంగా చేయగలిగితేనే పబ్లిక్ మైండ్ లో ఉంటాం. అంతేగాని ఆయన ఎప్పుడు అలా చేశాడు, ఓపిక ఎప్పుడు చేశాడని చెప్పండి. ఏమీ లేదు. ఇంకొకటి అంటే టాపిక్ కాదు, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ అందరూ నువ్వా నేనా, నాది అంటే ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే ఇంత పర్సంటేజ్ లో ఈ పార్టీ కదా ఆ పార్టీ అనేది ఉంటది. మరి ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో మరి లోకల్ నాయకుల పరిస్థితి ఏమంటారు? ఒక్కొక్కరు 100% కూటమి నాయకత్వానికి 100% దాన్ని ఎలా చేయాలో సీనియారిటీ ఉందండి. ఎలా చేయాలో వాళ్ళ గైడెన్స్ ఆల్రెడీ ఉంది. 100% ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా అన్ని పార్టీలకు న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది లోకల్ ఎలక్షన్ లో. 100%. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ పరిధిలో ఇప్పుడు మేయర్ గారు వచ్చి కోవెలమూడి నాని గారు కదా, మరి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది? నాని గారు వచ్చిన తర్వాత నాని గారు కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడి ఉన్నారు, పార్టీ కోసం కష్టపడి ఉన్నారు, మేయర్ గా వచ్చారు. ఆయన వంతు ఆయన ఏం చేయాలో ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన చేయాల్సిన డెవలప్ ఆయన చేస్తున్నాడు. ఆయన మేయర్ గా ఏం చేయాలో ఆయన చేస్తూనే ఉన్నాడు. గత ప్రభుత్వంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గతంలోకి ఇప్పుడు రూపురేఖలు మారినాయండి. ఇంకా డెవలపింగ్
ఇంకా అంటే ఇంకా అలాగా ఇప్పుడు ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. గుంటూరులో ఇప్పుడు మనకి మన జనరల్ హాస్పిటల్ దగ్గర నుంచి అమరావతి రోడ్ వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి ఒకటి పెమ్మసాని గారు మరి 100% జెన్యున్ గా మన జిల్లా కోసం ఎంత కష్టపడతామో అందరూ తెలిసిన విషయమే. 5 బ్రిడ్జిలు తీసుకొచ్చారు. ఒకటి మిర్చి యార్డ్ దగ్గర ఒకటి కావచ్చు, ఇక్కడ కావచ్చు, నందివెలుగు రోడ్ లో ఉన్న అవును, బ్రిడ్జి ఒకటి ఉంది. నంది రోడ్ ఎన్ని సంవత్సరాలు నుంచి పడిపోయిందండి, అది ఆగిపోయింది చెప్పండి. దాని రోజులు పట్టించుకున్నారా? తెలుగుదేశం పార్టీకి నిబద్ధతకి అలాంటియే నిదర్శనం. ఎంపీ గారు కూడా మంచి చురుగ్గా పనిచేస్తున్నారు, బాగా నిధులు తీసుకొస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. 100% రైట్ టైంలో రైట్ పర్సన్స్ ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ గారు ఉన్నారు. అందులోనే. ఇంకొకటి మీ వార్డ్ లో గత ప్రభుత్వం అంటే ఇప్పుడు కల్తీ మద్యం అనేది అయితే బాగా అప్పట్లో చనిపోయారు అనేది ప్రచారం నడిచింది కదా. మరి మీ వార్డ్ లో డోర్ టు డోర్ మీరు గమనించినట్టు అయితే కల్తీ మద్యం తాగి మీ వార్డ్ లో ఎవరైనా చనిపోయారా? చాలా మంది ఆరోగ్యం కోల్పోయారండి. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత మంది ఉండొచ్చు? అసలు దాని లెక్క కదండి. తాగిన వాళ్ళు మొత్తం ఆరోగ్యం కోల్పోయిన వాళ్ళండి. ఈ రోజు కూడా ఈ రోజు కూడా స్టిల్ ఆ మందు తాగిన వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యం కోల్పోయి పడిపోయి ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఏంటి ఆ మందులో ఉన్న అంత ఆరోగ్యం పోగొట్టే అంత ఔషధం? ఔషధాన్ని కూడా అనకూడదు, విషం. అది బ్రాందీ కాదు, విస్కీ కాదండి. ఒక్క డ్రింక్ వాళ్ళు కల్తీ కలిపిన ఒక రసాయనం అంతే. అది అంతే. అది మత్తు ఎందుకు వస్తుంది వాళ్ళకి అది తాగితే? మొత్తం అంటే శానిటైజర్ అయినా మొత్తం వస్తుంది. మొత్తడానికి వాళ్ళు ఏదో కలిపి ఇచ్చేస్తున్నారు అంతే. ఒక రంగు ఇచ్చేసి సొమ్ము చేసుకున్నారు. దానికి హానికరంగా వీళ్ళు తాగి ఇబ్బంది పడ్డారు పబ్లిక్ అందరూ. అంతేగాని పబ్లిక్ పేద ప్రజల్ని వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడారండి. అయితే జరిగింది అయితే. అవునండి, నష్టపోయారు. ఇప్పుడు మద్యం కేసులో ఈ రోజు ఈ విధంగా మద్యం కేసు జరుగుతుంది. ఏదో అపోహాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు 5 సంవత్సరాల్లో జరిగిన మద్యం ఏ బ్రాండ్ అమ్మారండి? ఏదన్నా ఒక మంచి బ్రాండ్ ఉందా? లేదు. లేకపోక ఏ ఒక్క షాప్ లో ఉన్న ఇవాళ కనీసం సిగరెట్ తీసుకుంటే ఫోన్ పే ఉందండి. మరి దాంట్లో ఫోన్ పే ఉందా? ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు? ఫోన్ పే ఎందుకు లేదు? ఫోన్ పేలు పెడితే డిజిటలైజేషన్ అయింది, లెక్క ఉంటది. ఎన్ని కోట్లు అమ్ముతున్నాం, ఎంత కొడుతున్నాం, ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్. మళ్ళీ ట్యాక్స్ చూపించాలి. ఆ ఫేక్ కంపెనీ అయినా ట్యాక్స్ చూపించాల్సింది ఏదైనా. అదే ఆన్లైన్ లేకపోతే ఇష్టం. నిజమే. అయితే ఎంత నమ్ముకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు, ఏదైనా నమ్ముకోవచ్చు. మందుగా ఎక్కడైనా సరే ఇంకా ఫోన్ పే లేవు, అది లేదు. స్కానర్ ఏం లేవు, క్యాష్ ఇచ్చే తీసుకోవాలి, వాళ్ళ ఇష్టం. దానికి కూడా ఏంటి, ఎంప్లాయీస్ ఎవరండి? 5 సంవత్సరాల క్యాష్ దానికి నీకు ఏ ఉద్దేశం లేకపోతే, నువ్వు ఏ ఇది లేకపోతే దాంట్లో ఉండాల్సిన ఎంప్లాయీ ఎవరండి? గవర్నమెంట్ ఎంప్లాయీ పెట్టి మంది అమ్ముతారండి ఎవరన్నా? గవర్నమెంట్ ఎంప్లాయీ మరి గవర్నమెంట్ ఎంప్లాయీ కదా పెట్టింది. రోజు మరి గవర్నమెంట్ జీతాలు ఇచ్చే కదా పెట్టింది. అది ఎవరిని పెట్టించా? మళ్ళీ మనం ఇవాళ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, ఒక ఆన్లైన్ దాని ద్వారా సిస్టమ్ ద్వారా వెళ్ళారు. ఎవరు పడితే వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఆ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి వచ్చింది, లాటరీ ద్వారా వచ్చింది, వాళ్ళు చేసుకుంటున్నారు. పబ్లిక్ వాళ్ళు లెక్క చెప్పారు గవర్నమెంట్ కి, నేను ఇంత అమ్మాయి నేను ట్యాక్స్ కట్టాలని. ఇది ఎలా కాదు కదా. నువ్వే పెట్టుకున్నావు, నువ్వే ఎంప్లాయీస్ పెట్టుకున్నావు, నువ్వే ఇష్టం చేసుకున్నావు. దాని మధ్య అది కాదు. అది చాలా మంది చనిపోయారు, దీంట్లో ఇలా చేశారు. లక్షల కోట్లు దోచుకున్నాం. ఆ డబ్బులు పెట్టి దాన్ని పెట్టి రాజకీయం చేయాలి, ఎలక్షన్ చేయాలనుకున్నాం. అన్నిటికీ డబ్బే ప్రాధాన్యత కాదండి. డబ్బు కాదు, ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత ఒకటి అవసరం. విజన్ గల నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. మీ వార్డ్ లో గతంలో కార్పొరేషన్ లోన్స్ ఏమైనా వచ్చినాయా? కార్పొరేషన్ లోన్స్ అంటే గతంలో ఏం లేదండి. ఏం లేవు అసలు. కార్పొరేషన్ లోన్లు ఇవ్వండి. ఒక్క ఇల్లు కూడా గతంలో మన ఇల్లు కట్టుకునే వాళ్ళండి. ఒక స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్స్, మన కొంత ఫండ్స్ కింద ఇల్లు కట్టేవాళ్ళు. 2,80,000 అంతా ఇచ్చేవాళ్ళు. అది ఒక్క ఇల్లు కూడా లేదండి. ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ స్టార్ట్ అయింది. ఇది ఒక్క ఇల్లు కూడా కట్టుకున్నది లేదు. ఏ స్కీము పారదర్శకంగా లేదండి. ఏదో 5,000, 10,000 వాళ్ళకి వేయటం, 5,000, 10,000 వాళ్ళకి వేయటం, దాని మించి చేసుకోవటం, ఆ ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కోసం ఏదో జరిగినప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ చేయటం. అంత తప్పితే పారదర్శకంగా ఎక్కడ జరిగిందండి? ఏం జరిగింది చెప్పండి? ఏం జరగలేదు. నా ఉద్దేశం ఏం జరగలేదు అనుకోండి. మరి ఇప్పుడు మీ వార్డ్ లో లోన్స్, మరి కార్పొరేషన్ లోన్స్ ఇచ్చేలాగా వచ్చినాయా? కార్పొరేషన్ లోన్స్ అయితే ఉన్నాయండి, మనం పెట్టారు, అవి రన్నింగ్ లో ఉన్నాయి. అది అమలైనప్పుడు మొత్తం వచ్చేస్తుంది. మరి కార్పొరేషన్ లోన్స్ పెట్టేటప్పుడు ఎమ్మెల్యే సంతకం ఉంటేనే అది అక్కడ మున్సిపల్ ఆఫీస్ లో తీసుకుంటారనే మాట ఎందుకు వస్తుంది? నా దగ్గర ప్రూఫ్ లేదు, కానీ చాలా మంది అయితే ఆ మాట చెప్పారు. ఎమ్మెల్యే సంతకం ఉంటేనే తీసుకుంటారు అనేది కాన్సెప్ట్ కాదండి. ఇక్కడ విషయం ఏమవుతుందంటే ఎమ్మెల్యే చెప్పాలి కూడా, మిస్యూజ్ అవ్వకూడదు. కాబట్టి ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో, ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇవ్వమని చెప్తున్నారు. అంతే తప్పితే నేను సంతకం పెట్టిన వాళ్ళకి కావాలి, మా కార్యకర్తలు కావాలి ఎక్కడ లేదు. అలాగేం లేదు. ఎక్కడైతే నిజంగా నీడ్ ఉందో, ఈ లోన్ ఎవరికి అవసరం,
ఎవరికి ఇస్తే బాగుపడతారు, ఎవరికి ఇస్తే ఇబ్బంది లేకుండా నుంచి బయటకు వస్తారనే ఉద్దేశంతో అలాంటి ఐడెంటిఫై చేసి ఇమ్మన్నారు కదా, తప్పితే ఇలాంటిది ఏం లేదండి. గల్లామాదేవి గారు, మీ వార్డు సంబంధించి మీరు ఏదైనా చెప్పిన వర్క్ ఇప్పుడు ఏమైనా ఉంటే, ఏదన్నా ఇలా కొంచెము ఈ ప్రాబ్లం దీన్ని కొంచెం హైలైట్ గా ఇలా చేద్దాము, ఇలా ఇది అందరికి రేపు యూస్ అవుతుంది, అలాంటి ఏమైనా డిస్కషన్స్ నడిచినాయి? అంటే డిస్కషన్ హైలైట్ అంటే ఓకే, హైలైట్ అనేది డిస్కషన్ జరిగిందండి. కాకపోతే ఏం జరిగిందంటే ఏదైనా టోటల్ గా మేడం గారు ఉంటారు, టోటల్ గా వార్డు డెవలప్ అవటమే ఆ లక్ష్యం. ఇది అదని కాకుండా ఈ కాలనీలో ఇలా చేయాలి ఆ కాలనీలో కాదు, మొత్తం టోటల్ 25 డివిజన్ లో సమస్య లేకుండా మనం చూడాలి అని చెప్తారు. ఓకే, ఇప్పుడు మీరేమో మీ వార్డు డెవలప్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి చేస్తున్నారు కదా, ఎప్పుడైనా మీ జేబులో డబ్బులు తప్పక ఖర్చు పెట్టే సందర్భాలు ఉన్నాయా? పరిధి దాటి కూడా ఉన్నాయా? ఉంటాయండి, అది మన మానవత్వాన్ని బట్టి ఉంటాం, మన ఆలోచనను బట్టి ఉంటాం. ఫీల్డ్ లోకి వెళ్తామంటే ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మన కళ్ళ ముందు ఎవరైనా ఇబ్బంది పడుతుంటారు, నాకు మనసాక్షికి ఇవ్వాలనిపిస్తే ఇవ్వాలి, నాకేముంది అనుకుంటే అవసరం. నేను మీ గురించి మీ వార్డులో తెలిసినప్పుడు ఏంటంటే ఎక్కువ వచ్చింది అది, మనిషిని నమ్మి మన అనుకొని వాళ్ళు నిజంగా ప్రాబ్లం అనుకుంటే గుండెల్లో తీసి పెడతారట. అది నేను చెప్పకూడదు, మీరు తెలుసుకోవాలి. అది ఉన్నదే చెప్తున్నా, చెప్పడం కాదు. నాతో మాట్లాడినప్పుడు మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వద్దాం అనుకున్నా, మీ గురించి మేము ఎంతో కొంత తెలుసుకుంటాం. అంటే అక్కడున్న ప్రజలను కాదు, కొంతమంది నాయకులు ఉంటారు, కొంతమంది తెలిసిన సర్కిల్ ఉంటారు, మీ గురించి కూడా తెలిసిన ఉంటారు, ఏంటి అనేది కూడా మేము తెలుసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. దాంట్లో మీ గురించి కూడా ఇలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలా కష్టపడ్డాడు, కొంతమంది సొంత పార్టీలో కూడా మేము తొక్కడానికి కూడా ఉన్నాయని కూడా చెప్పారు. అంటే ఒక పాజిటివ్ అనే కాదు, జరుగుతున్నాయి కూడా చెప్తేనే ఎవరైనా చెప్పారు అనేది మీకు తెలుస్తుంది కదా, అందుకు అలా మాట్లాడుతున్నా. ఇంకా నెక్స్ట్ ఈ కూటమి ప్రభుత్వం మీ పశ్చిమ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? కూటమి ప్రభుత్వం 100% పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 15 సంవత్సరాల దాకా కూటమి ప్రభుత్వం ఎటువంటి డోకా ఉండదు. 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే చెప్పారు, ఆయన ఆలోచన లేకుండా మాట్లాడరు. 100% జెన్యున్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన చెప్పినట్టే జరిగింది, 100% జరిగింది. దాంట్లో ఎవరు ఏమనుకున్నా దాంట్లో ఇది లేదు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎలాగుందంటే టోటల్ ఒక కార్పొరేటర్ ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగానో, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఎలా చేయాలో అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే వార్డు డెవలప్మెంట్ గత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏం ఎదుర్కొన్నాము, ఏం బెదిరింపులు అయినా సరే మేము ఎలా నిలబడ్డాము, ఎలక్షన్ టైంలో గల్లామాదేవి గారు ఏమేమి నోట్ చేసుకున్నారు, ఆవిడ ఎలా హామీలు ఇచ్చారు, తర్వాత మేము ఎలాగ మా వార్డు డెవలప్ చేసుకున్నా, నేను ఎంత కృషి చేశాను, ఎంత పడ్డాను, ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే రెడీగా ఉన్నట్లయితే కనిపిస్తుంది. మరి మరొక ఇంటర్వ్యూలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరూ సెలవు, నమస్కారం.